మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సమయంలో నెల్లూరు నుంచి వచ్చిన దైవ సేవకులు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. అలాగే ఈ సమయంలో ఈ దినాన జరగబోయే ఈ కోడిక కొరకు ఎవరైనా ఒకరు ప్రార్థించండి. ఆమేన్. మహాపరిషదును మహాగణను నిత్య నివాసైన మా యేసుక్రీస్తు ప్రభువా, అయానికే లెక్కలేనన్ని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. ఈ దినాన్న నాయన రాజేష్ అన్నని నాయన భవనకుని ప్రేమించిన నాయన కుమార్ని బట్టి వందనాలు నాయన. ఈ దినాన్న నాయన ఈ నేమింగ్ సెరమనీ మొత్తంలో నాయన మీరు తోడైన సహాయం దయచేయండి నాయన. మా మధ్యకు తీసుకొచ్చిన నాయన మీ దాసుల బట్టి నాయన వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీ దాసుని ద్వారా నాయన మీరే మాతో మాట్లాడుతురండి, సహాయం దయచేయండి నాయన. మీ నోటి బోరుగా వాడుకున్నాను నాయన, సహాయం దయచేయండి నాయన. వచ్చేవారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి ప్రయాణాల్లో భద్రతనిచ్చి నాయన క్షేమంగా ఇక్కడ చేరుకున్నా అని మీరే సహాయం దయచేయండి నాయన. వాతావరణం ద్వారా కానీ నాయన కరెంటు వనరుల ద్వారా కానీ నాయన ఎటువంటి ఇబ్బంది లేకుండా నాయన ఈ కూడిక ఆది నుంచి అంతవరకు నాయన మంచిగా జరుగులా అని మీరే సహాయం దయచేయండి, తోడై ఉండండి నాయన. మీ యొక్క వాక్యం ద్వారా నాయన మీరే మాట్లాడండి, సహాయం దయచేయండి నాయన. మీరే నడిపించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అలాగే ఈ సమయంలో ప్రిన్సీ అలాగే పాలనాంటి ఒక పాటలు పాడతారు. హల్లెలూయా.
కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేద అనునిత్యము, నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేద అనునిత్యము, నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము, నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు.
హల్లెలూయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరురూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరురూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా,
క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిది నేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిది నీ బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిది నీ ఉండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిది నీ బ్రతుకలేనయ్యా. సియోన్ గీతాల్లోంచి ఓ పాటను పాడుకుందాం. పాటల్లో సహాయం చేయడం కొరకు శ్రావణ్ అన్న వస్తారు. సియోన్ గీతాల్లోంచి పాట సంఖ్య 217, కొత్త దాంట్లో. పాత దాంట్లో 215, బాగా పాత పాటల పుస్తకంలో 186. భక్తులారా స్మరించేదము ప్రభు చేసిన మేలులన్నిటిని. కొత్త దాంట్లో 217, పాత దాంట్లో 215, బాగా పాత పాటల పుస్తకంలో 186. మొదటి శరణం, మూడో శరణం, ఐదో శరణం, అలాగే ఏడో శరణం పాడుకుందాం. శరణం విడిచి శరణం పాడుకుందాం. భక్తులారా స్మరించేదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించేదము ప్రభు చేసిన మేలులన్నిటిని. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి
ఈ సమయంలో మన బైబిల్ ఎత్తి పట్టుకొని బైబిల్ పాట పాడుకుందాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు హోషియా డానియల్ గారు వర్తమానాన్ని అందిస్తారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా మరి ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి రాజేష్ బ్రదర్, అలాగే భవానీ సిస్టర్కి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి స్థానిక సంఘ కాపరి అయినటువంటి విల్సన్ గారు, అలాగే మరి ప్రీతం గారు, కుటుంబం నన్ను ప్రేమతో ఆహ్వానించినందుకు వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వారి కొరకు దేవుడు చేసినటువంటి అద్భుతాలను బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకార్యములు చేయవాడై ఉన్నాడు. మరి ఈరోజు మనము ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ చేరడానికి ఒక ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన సందర్భం. రాజేష్ బ్రదర్ అలాగే భవానీ సిస్టర్ని దేవుడు ప్రేమించి వారికి కుమారుని ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈ సమయంలో నేను 2 విషయాలు చెప్తాను. మొదటిది, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఫర్ గాడ్ ఇస్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దేవునికి సమస్తము సాధ్యమే. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యాలు చేస్తాడు. రెండవది, మన జీవితాల్లో మన కుటుంబాలు, మనము పిల్లలు దేవునిలో ఏ విధంగా ఎదగాలి, 2 విషయాలని చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, లూకా సువార్త 1వ అధ్యాయము 24, 25 వాక్యాలు మనం చదువుకుందాం. చదవండి. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఈలాగున చేసెననుకొని 5 నెలలు ఇతరుల కంటబడకుండెను. ఇక్కడ ఒక అద్భుతమైన సాక్ష్యం మనం వింటున్నాం. ఎలిజబెతు అనేటువంటి ఆమె ఏమని సాక్ష్యం చెప్తుందంటే, మనుషులలో నాకుండిన అవమానాన్ని దేవుడు తీసివేశాడు. నన్ను గౌరవించడానికి, నన్ను ఘనపరచడానికి దేవుడు నా జీవితంలో చాలా మహత్కార్యం చేశాడు అని చెప్తుంది. మనుషుల్లో ఆమెకున్న అవమానం ఏంటి? తన భర్త, ఆమె బహుకాలము గడిచిన వృద్ధులై ఉన్నారు, సంతానము లేదు. మనుషులందరూ అనేక విధాలుగా మాట్లాడుకుంటున్నారు. దేవుడు ఆలస్యం ఎందుకు చేస్తాడు? ఎంతమంది మాట్లాడతారో, ఎంతమంది ఈ
మేలు ఎందుకు జరగలేదు అని అనేక మందికి అనేక విధాలుగా నోర్లు లేస్తాయి అన్నమాట. దేవుడు ఒక అద్భుతం చేస్తే కొంతమంది నోర్లు మూయించడానికి, కొంతమంది నోర్లు తెరవడానికి దేవుడు కార్యం చేస్తాడు. మనుషుల యొక్క జీవిత దినాల్లో దేవుడు ఎప్పుడైనా సరే ఏ మేలైనా చేయకపోతే వారు ఎంత ప్రయత్నం చేసినా ఆ మేలు వారికి దొరకదు. మనము సుఖంగా జీవించడానికి మెడికల్గా మనం బాగా డెవలప్ అయ్యాం, అలాగే అగ్రికల్చర్గా మనం చాలా డెవలప్ అయ్యున్నాం కూడా. అనేక విధాలుగా టెక్నాలజీ పరంగా కూడా మనుషులు చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళారు. అయినప్పటికీ దేవుడు కార్యం చెయ్యందే ఎవరికి ఏ అద్భుతము జరగదు, ఏ మేలు కూడా జరగదు. వీళ్ళు బహుకాలం గడిచిన వృద్ధులే అనేక మంది అనేక విధాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇక మీ పని అయిపోయింది, మీరు మరణానికి సమీపిస్తున్నారు, మీరు నమ్ముకున్న దేవుడు, చాలామంది దేవుని వైపే వెళుతుంటారు. ఏ కార్యం జరగకపోయినా, ఏ మేలు జరగకపోయినా మనుషులందరి దృష్టి వారు నమ్ముకున్న దేవుని మీదనే ఉంటుందన్నమాట. కాబట్టి దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏ కార్యం చేశాడు, మీకు ఏ మేలు చేయలేదా అని మనుషులు రకరకాలుగా మాట్లాడుతుంటున్నారు. వారికి బయట తిరగాలంటే చాలా అవమానంగా ఉంది. తిరుగుతున్నారు కానీ బ్రతికే ఉన్నారు, కానీ చచ్చిపోయినట్టుగా బాధపడుతున్నారు. సజీవులుగా ఉన్నట్టుగానే ఉన్నారు, కానీ వారి యొక్క బాధను బట్టి చాలా అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలైనా, ఏమన్నా మీకేమైనా పిల్లలు కలిగారా అని ఎవరైనా అడిగితే దానికి జవాబు చెప్పలేక, వారికి ఏం చెప్పాలో అర్థం కాక కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాలు కూడా వెళ్ళకుండా అలాగ తప్పించుకొని బాధపడుతూ బాధను దిగమింగుకుంటూ లోకంలో చాలామంది ఉన్నారు. అనేక విధములైనటువంటి ప్రయత్నాలు చేయని వారు కూడా ఎవ్వరూ లేరు ఈ లోకంలో. వీళ్లకు బహుకాలం గడిచిపోయింది, అయినప్పటికీ వారు దేవునికి ప్రార్థిస్తున్నారు. దేవుడు చాలా అద్భుత కార్యం చేశాడు. మనుషులలో తనకున్న అవమానాన్ని దేవుడు అద్భుతంగా తొలగించాడు. దేవుడు మనుషులను అవమానానికి అప్పగించాడు. దేవుడు తన బిడ్డల్ని అవమానించబడడం ఇష్టపడడు. మరి ఎందుకు ఆలస్యం జరిగింది, ఎందుకు దేవుడు వారికి ఆ కార్యం చేయలేదు అని అంటే 2 విషయాలు. ఒకటి, వారు సేవించుచున్న దేవునికి సమస్తము సాధ్యమేనని, అది అందరూ తెలుసుకోవాలని ఒకటి. రెండవది ఏంటంటే, ఎవరైతే ఈ బాధలో, శ్రమలో, దుఃఖములో దేవుని ప్రేమిస్తూ ఉంటారో వారు అందరి ఎదుట తలెత్తుకుని జీవించాలి అనేది దేవుని యొక్క పథకం అన్నమాట. దేవుడు అందుకే ఆలస్యం చేస్తాడు, కానీ ఆయన చేయలేక కాదు, ఆయన వల్ల కాదు అనేది ఏమీ లేదు. ప్రతిదీ దేవునికి సాధ్యమే. కాబట్టి ప్రజల్లో తనకున్న అవమానాన్ని తొలగించేసినప్పుడు చాలా సంతోషపడింది. నా దేవుడు ఏమో అనుకోవచ్చు కదా, ఏమని, చాలా కాలమైన తర్వాత దేవుడిచ్చాడు అని అనుకుండా ఏదేదో ఎక్కడెక్కడో ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది అనడానికి ప్రజలు కొన్ని అద్భుతాలు నమ్మలేరు, కొన్ని ఆశ్చర్యకార్యాలు నమ్మలేరు మనుషులు. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు సముద్రాన్ని 2గా చీల్చాడు అని అంటే అతను నమ్మలేకపోయాడు. ఇశ్రాయేలీయులు సముద్రాన్ని దాటుకుని అవతలకు వెళ్ళిపోయారు అంటే ఎవరు నమ్మలేకపోయారు. నవ్వుతున్నాడంటే ఒక వ్యక్తి. అయితే ఆ ఒక బాబు సండే స్కూల్ పిల్లడు ఆ వచనం చదువుతున్నాడు, ఆయన ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చెను అని. అతను అంటున్నాడు, అదంతా ఒట్టి బోటకము, సముద్రం ఎట్లా చీల్తుంది, అదేదో చిన్న కాలువ ఇంటి దాటేసుకుని వెళ్ళిపోయి ఉంటారు అని అతడు ఆ అద్భుతాన్ని చాలా అవమానంగా మాట్లాడాడు. అయితే ఆ పిల్లడు ఒక్క నిమిషం ఆగి పక్కపక్క నవ్వుతున్నాడు. దేవునికి స్తోత్రం, నా దేవుడు ఆ చిన్న కాలువలోనే ఐగుప్తు యొక్క రథాలు, గుర్రాలు మునిగిపోయేటట్లుగా చేశాడు అని చెప్తున్నాడు. ఆ చిన్న కాలువలోనే ఐగుప్తు రథాలు, గుర్రాలు ఎట్లా మునిగిపోతాయి? మరలా అతడు ఒక క్షణం ఆలోచించి చాలా ఆశ్చర్యపడిపోయాడు. దేవుని కార్యాలు నమ్మలేనివిగా ఉంటాయి.
దేవుడు తన ప్రజలకు అవమానం అనేది కలగనివ్వడు. ఆ అవమానాన్ని దేవుడు తీసివేసి నన్ను కటాక్షించాడు, నా దేవుడు నాకు అద్భుతమైనటువంటి కార్యం చేశాడు అని చెప్పి సాక్ష్యం చెప్తుంది. కాబట్టి దేవుడు మనుషుల యొక్క అవమానాన్ని, నిందను తొలగించి వేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. గిల్గాలు అని ఒక పేరుంది. గిల్గాలు అని అంటే దొర్లింపబడుట అని. గిల్గాలు అంటే దొర్లింపబడుట. అక్కడ ఏమని చెప్పబడిందంటే యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 9వ వాక్యంలో ఎలా చెప్పబడింది. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం. అప్పుడు యెహోవా, నేను ఐగుప్తు అవమానమును మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని. చూడండి, ఐగుప్తు అవమానం ఏంటండి? ఇశ్రాయేలులకు ఐగుప్తు అవమానం ఏంటి? అనేక సంవత్సరాలు బానిసలుగా చేశారు. ఎంతో బానిసత్వాన్ని వాళ్ళు అనుభవించారు. వాళ్ళకు అసలు దేవుడే లేడని వాళ్ళ ఉద్దేశం. మీకు దేవుడు ఉంటే కదా ఈ బంధకాల నుంచి, ఈ బాధల నుంచి మీరు ఎలా బయటపడతారు? మీకు దేవుడు అనేవాడు ఉంటే, మీ దేవుడు శక్తిమంతుడైతే నా చేతుల నుంచి మిమ్మల్ని విడిపించగలడు కదా అని ఫరో యొక్క ధీమా. ఫరో చాలా అవమానంగా మాట్లాడేవాడు. మీరు ఒకసారి నిర్గమకాండం 14వ అధ్యాయం చదివితే వారు ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి ఇరుక్కొని పోయారు అని ఎగతాళి చేస్తాడు. నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఈ అద్భుతమైన మాట చెప్పబడింది. ఆ రాజు ఇలా అనుకుంటున్నాడు. ఫరో ఇశ్రాయేలులను గూర్చి, వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసెనని అనుకొనును. అయితే అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. ఫరో ఏమనుకుంటాడు? వాళ్ళ దేవునికి తెలివి ఉంటే కదా, వాళ్ళ దేవునికి కనుక ఖచ్చితంగా తెలివి, జ్ఞానం అనేది ఉంటే వారిని ఈ రూట్లో ఎందుకు తీసుకుపోతాడు? ఎర్ర సముద్రం ఎదురొస్తుందని తెలుసు కదా, అది అరణ్య ప్రదేశము. వారు పిల్లలతో, వృద్ధులతో, పశువులు, విస్తారమైనటువంటి పశువులు, చిన్నపిల్లలు, వృద్ధులు చాలామంది ఉన్నారు కదా. వీళ్ళందరినీ ఇటు ఎలా తీసుకువెళ్తాడు? వాళ్ళ దేవుడు విడిపించాడు, కానీ తెలివి జ్ఞానం లేనివాడుగా ఉన్నాడు. చూడండి, నోటుకొచ్చినట్లుగా వాగడానికి శత్రువుకి దేవుడు అవకాశం ఇస్తాడు. ఎందుకో తెలుసా? ఆ తర్వాత నోరు మూసుకోవడానికి. దేవుడు నోరు ముయించేది ఎందుకంటే ఆయన మహిమ పొందడానికి. కాబట్టి ఫరో ఏమనుకుంటున్నాడంటే, వీళ్ళు ఈ అరణ్యములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యం వారిని మూసివేసింది, సముద్రం దాటలేరు అని అనుకుని అతిశయపడి తన రథాలను, గుర్రాలను తీసుకొని వెళ్ళాడు. దేవునికి మన జీవితాల మీద ఒక అద్భుతమైన పథకం ఉంది. శ్రమలు, ఇబ్బందులు, శోధనలు, కష్టాలు అనేవి మన మీదకు వచ్చినప్పుడు వాటి వెనుక దేవుని అపారమైన పథకం అనేది ఉంటుంది. ఒక రాజుగారు అందరూ నడిచే దారిలో ముళ్ళకంప అడ్డం వేయించాడు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ తిట్టుకుంటున్నారు, ఈ రాజుకి తెలివి లేదు, పిచ్చి తొగ్గులలాగున్నాడు, అందరూ నడిచే దారిలో ముళ్ళకంప ఎట్లా వేయిస్తాడు అని ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి సనుక్కుని వెళ్ళిపోతున్నారు. ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను ఎలాగైనా సరే ఇటే వెళ్ళాలి, ఎందుకు రాజు ఇట్లా మూసేశాడు, ఎప్పుడు నడిచే దారిలో ఎందుకు ఇలా చేశాడని ఆ ముళ్ళు తీసుకొని ముళ్ళు గుచ్చుకున్నప్పటికీ అటే వెళ్ళాడు. వెళితే అక్కడ ఒక మూట కనిపించింది. దాని మీద ఏమని రాసిందంటే, ఈ ముళ్ళు దాటుకుని యువతలకి వచ్చిన వ్యక్తికే ఈ మూట అని రాసింది. అందులో రాజుగారు అనేక విధమైన బంగారు నాణ్యాలు, కాయిన్స్ పెట్టున్నాడు. ఆ మూట తీసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే మన మార్గములో ఈ ఎలిజబెత్కు దేవుడు ఎందుకు అవమానం కలగజేశాడు? ఆ అవమానము నుండి దేవుడు నన్ను అద్భుత రీతిలో తప్పించాడు, అందరూ నవ్వుకునేటట్లుగా చేశాడు అని చెప్పేసి, నేను ఆ శ్రమలో, ఆ కష్టములో దేవునికి నమ్మకంగా ఉండాలి, దేవుని నేను సేవించాలి అనేటువంటి గొప్ప ఉద్దేశంతో ఈ భార్యాభర్తలు ఎలిజబెత్, జకర్యా వాళ్ళు ఎంతో నమ్మకస్తులుగా ఉన్నందువలన దేవుడు తన
వారి యొక్క అవమానాన్ని తన మహిమతో తొలగించి వేశాడు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా తన ప్రజలు అవమానములతో ఉండడం ఇష్టం లేదు. ఇశ్రాయేలులను ఐగుప్తు యొక్క చెరలో నుంచి అద్భుతంగా నడిపించి ఎర్ర సముద్ర మార్గంలో తీసుకెళ్ళడానికి కూడా ఆయనకు ఆశ్చర్యమైన ఒక పథకం ఉందన్నమాట. ఆ సముద్రమును చీల్చివేయటం ద్వారా అనేకులు దేవుని మహిమను తెలుసుకుంటారని. కాబట్టి యోర్దాను నది దాటిన తరువాత యోర్దాను యెరికో పట్టణానికి తూర్పుగా ఈ గిల్గాల్ అనే ప్రాంతం ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత యెహోషువతో చెప్తున్నాడు, ఎప్పటి వరకు మీరు ఐగుప్తు అవమానాన్ని తలంచుకుంటూ వచ్చారు. అయ్యో, ఆ రాజు మమ్మల్ని ఎంత హీనంగా చూచాడు, ఆ ప్రజలు మమ్మల్ని ఎంత హీనంగా చూశారు, వాళ్ళకి దేవుడే లేడు, వారికి దేవుడు ఉంటే ఇన్ని కష్టాలు వాళ్ళకి ఎందుకు వస్తాయి అని ఎన్నో విధాలుగా మాట్లాడారు కదా. ఆ బాధంతా మీరు భరించారు కదా. ఇప్పుడు నేను ఆ అవమానాన్ని మీ మీద నుండి దొర్లించి వేస్తున్నాను అని చెప్పాడు. కాబట్టి అవమానాన్ని పూర్తిగా తొలగించేసి ఇశ్రాయేలు ఆనందంగా ఉండేటట్లుగా తన మహిమను దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రాలు చూద్దాం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన రాజేష్ అలాగే భవాని వారి జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడని మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. ఇది దేవుని యొక్క మహిమ కలిగినటువంటి గొప్ప కార్యముగా మన జీవితాల్లో మనం ఆయన మహిమను ధ్యానించుకుంటూ ఉండాలి, కీర్తించుకుంటూ ఉండాలి. బైబిల్ గ్రంథములో మనకు సమూయేలుని అందించినటువంటి ఒక తల్లి ఉంది కదా, హన్నా. ఆమె ప్రతిదినం ప్రార్థించింది, ఎంతగానో ఏడ్చింది. లేక లేక ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. మరి అల్లారు ముద్దుగా పెంచుకోవలసినటువంటి తన కుమారుణ్ణి ఏం చేసింది? దేవుడు చేసిన ఆశ్చర్యకార్యము, దేవుడు చేసిన మహిమను ఆమె ఏ విధంగా దేవునికి కృతజ్ఞతగా జీవించడానికి ఇష్టపడింది? వీ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు చేసిన కార్యాలు ఏది కూడా మరిచిపోకూడదు. హన్నా తన జీవితంలో ఎంత గొప్ప కార్యం చేసిందో తెలుసా? పౌలు విడిచిన తర్వాత అతన్ని తీసుకుని వెళ్ళి మందిరంలో పెట్టిందని మనకు దేవుని వాక్యం స్పష్టంగా 1 సమూయేలు గ్రంథం 1-2 అధ్యాయాలు మీరు చదవండి, అందులో స్పష్టంగా చెప్పబడింది. ఆమె తన కుమారుని తీసుకుని వెళ్ళి ఏలీతో చెప్తుంది, అయ్యా, ప్రార్థన చేసిన స్త్రీని నేనే ప్రార్థన చేశాను, ఈ బాబు కోసమే ప్రార్థన చేశాను అని చెప్తుంది. ఈ బాబు కోసమే నేను ప్రార్థన చేశాను. 1 సమూయేలు గ్రంథం చూడండి, 1 అధ్యాయంలో ఆ అద్భుతమైన మాట. 1 అధ్యాయము 26వ వాక్యం. నా ఏలినవాడ, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించింది. ఈ బిడ్డను అంటే ఆమె ముందు ప్రార్థించేటప్పుడు ఒక రూపం దేవునితో చెప్పింది, ఎలాంటి బాబు నాకు కావాలని చెప్పింది. దేవుడు ఎంత అద్భుత రీతిలో అనుగ్రహించాడు. ఈ బిడ్డను దేవుని సన్నిధిలో ఈ బిడ్డ కోసమే నేను ప్రార్థన చేశాను, దేవుడు నా ప్రార్థన విన్నాడు, ఇప్పుడు నేను దేవుని సన్నిధికి తీసుకొచ్చాను. అద్భుత రీతిలో దేవుని సన్నిధిలో ఆ బిడ్డను సమర్పించినట్లుగా మనకు బాగా తెలుసు. అయితే ఏలీ ఏమని చెప్పాడంటే, ఈ బిడ్డకు ప్రతిగా నీకు దేవుడు ఇంకా సంతానం ఇస్తాడు అని చెప్పాడు. ఆ సమూయేలు కాకుండా 5 సంతానాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. దేవుని సన్నిధిలో కృతజ్ఞతతో మనము జీవించినప్పుడు ఆయన ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు మనకు దేవుడు తప్పకుండా కలుగజేస్తాడు. ఎందుకంటే గొడ్రాలు అనబడినది విస్తారమైనటువంటి సంతానము గలదానిగా దేవుడు చేసినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు తన బిడ్డలను అవమానానికి గురి చేయడు. ఎప్పుడైనా అలా అవమానంగా మన మీదకి బాధ వచ్చినప్పుడు, శ్రమ పడినప్పుడు, కృంగినప్పుడు దాని వెనుక విస్తారమైనటువంటి ఆశీర్వాదం ఉందని బైబిల్ 66 గ్రంథాల్లో అదే గొప్ప సత్యాన్ని మనకు తేటగా చెప్తున్నాయి. కాబట్టి తన కుమారుని ఎంత అద్భుత రీతిలో పెంచిందో తెలుసండి. చాలా ఆశ్చర్యం. యూదుల యొక్క అలవాట్లు మనకుంటాయి కదా. దేవుడు చెప్పాడు ఏమని, నీవు త్రోవలో నడుచున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు,
తప్పకుండా నీ పిల్లలకు నా ధర్మశాస్త్రాన్ని నేర్పించమని దేవుడు అద్భుత రీతిలో వారికి చెప్పాడు. ఆ విధంగా తన బిడ్డను దేవుని మార్గంలో నడిపించి పసి వయసులోనే చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడే అతని మాట చాలా స్పష్టంగా పర్ఫెక్ట్గా నెరవేరడం యూదులందరూ చూశారు. దాను మొదలుకొని బెయిర్షెబా వరకు అతడు దేవుని ప్రవక్తగా స్థిరపడిపోయాడు. గొప్ప ప్రవక్తను ఆ తల్లి అందించింది. ఆ దేశంలో ఆ రోజుల్లో ఆ ప్రవక్త అవసరం అన్నమాట. అందుకే ఆమె ఎంతో కన్నీరు కార్చి తన దివ్యమైనటువంటి ప్రార్థనకు జవాబుగా పొందిన బిడ్డను దేవునికి సమర్పించింది. అతనికి ప్రతిగా దేవుడు ఆశీర్వాదకరమైన ఇంకా 5 బిడ్డల్ని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండడమే కాదు, కానీ దేవుడు చేసిన మేలుని బట్టి, ఉపకారాన్ని బట్టి మరలా దేవునికి ఇవ్వడం ఎంత ఆశ్చర్యం చూడండి. అందుకని ఆమె ఏ కాలేజీలో ఏ స్కూల్లో చేర్పించింది, ఆ పిల్లోడిని ఎక్కడ పెట్టింది? కన్నులు కానరాని ఏలీ దైవ సేవకుని దగ్గర పెట్టింది. సంవత్సరానికి ఒక అంగి ఆమె కొట్టి సంవత్సరానికి ఒక్కసారి వెళుతుండేది, మధ్యలో వెళ్ళేది కాదు. ఒకవేళ వెళ్ళేదేమో పిల్ల తరువాత, పుట్టిన తరువాత మరి సంవత్సరానికి ఒక్కసారి ఒక అంగి తీసుకెళ్ళి ఇచ్చినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. మరి వాడి పనులు వాడు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఆ పిల్లోని అక్కడ పెట్టిందంటే వాళ్ళమ్మ ఎంత ప్రార్థనాపరురాలు, సరైన నిర్ణయం తీసుకుంది చూడండి. అబ్బాయిని ఏ స్కూల్లో చేర్పించాలి అన్నీ ఎన్నో ప్లాన్ చేసుకుంటారు చాలామంది. కానీ హన్నా జీవితంలో ఒకే ఒక్క నిర్ణయం, నేను పాలు విడిచిన తరువాతనే మందిరానికి వస్తాను, ఈ పిల్లోని అక్కడ విడిచిపెడతాను. ఎంత గొప్ప అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. దేవుడు ఆ బిడ్డను విస్తారంగా దీవించాడు. సమూయేలు తన జీవితంలో ఎప్పుడు కూడా లంచం తీసుకున్న ప్రవక్తగా కానీ, అన్యాయం చేసిన ప్రవక్త కానీ అస్సలు పేరే లేదు. అతడు చాలా ప్రార్థనాపరుడు అనమాట. అందుకే ఆయన నామమును బట్టి ప్రార్థన చేసిన వారిలో సమూయేలు ఉండెను అని వ్రాయబడును. మనం మంచి పేర్లు సెలెక్ట్ చేసుకుని ఆ పేరు పెడుతుంటాం. ఆ పేరులో అంతకుముందు ఎవరైనా గొప్ప వాళ్ళు ఉంటే అలా ఊహించుకుని పెడుతుంటాం. కానీ ఆ పేరుకు తగ్గట్లుగా దేవునిలో నడిపించాలి. చూడండి, కొంతమంది సంతోషం అని పేరు పెట్టుకుంటారు, ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు పేరైతే ఆ విధంగా ఉండాలని అనుకుంటారు. కొంతమంది ఇల్లు కట్టుకునేటప్పుడు, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పాలు పొంగిస్తుంటారు. అంటే ఇల్లు బాగా పొంగిపోవాలి, ఆర్థికంగా అన్ని విషయాల్లో పొంగిపోతూ ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవునికి మనం అన్ని విషయాల్లో లోబడినప్పుడు దేవుడు విస్తారమైన ఆశీర్వాదం కలగజేస్తాడు. అలాగే ఒక విషయం నేను చెప్పి ముగిస్తున్నానండి. బైబిల్ గ్రంథంలో మోషే ఉన్నాడు. మోషే తల్లి పేరు వీళ్ళు ఎవరైనా చెప్తారా? యోకేబెదు. రాజుల గ్రంథములో తల్లుల పేర్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. తల్లుల పేర్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మోషే యొక్క తల్లి తండ్రి మనందరికీ తెలుసు, అమ్రాము, యోకోబేదు. ఈ యోకేబెదు అనేటువంటి ఆమె మరి తన కుమారుడు సుందరుడుగా ఉండడం చూసి విశ్వాసం పెంచుకుందండి. నా కొడుకు చాలా అందంగా ఉంటాడు అని అంటే గనక, మా నెల్లూరులో ఒక ఆమె ఉంది, వాడి ఫోటో తీసుకుని అందరికీ చూపించి వాడి దాదాపుగా 10 పెళ్ళిళ్ళు చేసింది, కట్నాలు తీసుకుని. వాడి మా వాడు హీరోలాగా ఉంటాడు, ఎర్రగా బుర్రగా ఉంటాడు అని చెప్పేసి అవి తీసుకెళ్ళి ఆ డబ్బులు తీసుకుంటూ ఉండేది. మోషే తల్లిదండ్రులు ఏం చేసినట్టు హెబ్రీలకు రాసిన పత్రికలో ఉందండి, వాడు సుందరుడయ్యుండుట చూచి. ఆ రోజుల్లో మోషే యొక్క సౌందర్యం చాలా ఆశ్చర్యంగా ఉందండి. అసలు దారిపోయిన వారిని కూడా, పోయేవాళ్ళు కూడా ఆ మోషేని చూసి ముద్దు పెట్టుకోవాలనిపించి అంత సౌందర్యవంతుడని ఆ దేవుని వాక్యం చెబుతుంది. అంత అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని చూడగానే తల్లిదండ్రులకి ఏమనిపించిందంటే, వీడిలో మన ప్రజలను ఈ బానిసత్వం నుంచి విడిపించే లక్షణాలు కనిపిస్తున్నాయి. దేవుడు ఖచ్చితంగా ఈ మోషే ద్వారా మన జాతి ప్రజల్ని ఐగుప్తులోంచి బయటకు తీసుకెళ్ళిపోతాడు. అంటే తల్లిదండ్రులు ఆ పిల్లోడు చూసినప్పుడు అందంగా ఉన్నాడని మురిసిపోయి 100 సార్లు ముద్దు పెట్టుకోవడం కంటే కూడా, దేవుడు ఎందుకు ఇచ్చాడు ఇంత అందంగా, ఇతని మీద దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడిచ్చాడంటే కొంతమంది అవిశ్వాసులు నమ్మలేరు. దేవుడు కాక ఇంకెవరిస్తారండి?
పెళ్ళిళ్ళు బాగా జరిగితే బాగా భలే జరిగింది పెళ్ళి అని చెప్పుకుంటారు, కానీ పిల్లలు లేకపోతే ఎవరిస్తారండి? మంచి మంచి కట్నాలు, కానుకలు, గిఫ్ట్స్ ఇస్తుంటారు, కానీ పిల్లలు లేరంటే ఎంత బాధండి. దేవుడే ఇవ్వాలి. మరి దేవుడిచ్చినప్పుడు వాడు సుందరుడు ఇండుట చూచి అని వ్రాయబడింది. ఒక్కసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు సుందరుడు ఇండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక, ఒకసారి చూడండి, వాళ్ళు దాచిపెట్టడానికి కారణం ఏంటండి? ప్రేమతో వాడు నా కొడుకు నా కడుపున పుట్టాడు అనేది కాదు. వాడు అందంగా పుట్టాడు, దేవుడు ఒక ఉద్దేశంతో ఇచ్చాడు నా కుమారుని అని చెప్పి ఆ బాబుని వారు 3 నెలలు దాచిపెట్టారు. రాజుగారి ఆజ్ఞను కూడా భయపడలేదు. అసలు బానిసలు కదా, రాజుగారు ఏం చెప్తే చేస్తాడు, భయపడిపోవాలి. కానీ విశ్వాసం అనేది తమ కుమారుని యొక్క అందమును బట్టి వారు విశ్వాసాన్ని ఇంకా అధికం చేసుకున్నారు. ఒక అద్భుతమైన పథకం ఉంది. నా కుమారుడు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపిస్తాడు, అందుకే వాడిని దాచిపెట్టాలి. అసలు ఎందుకంటే రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడు. నేను ఒక పుస్తకంలో చదివాను, దాంట్లో ఫరో రాజుకి ఒక కళ వస్తుంది. ఆ కళలో ఒక బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఆ బ్యాలెన్స్లో ఒక ప్లేట్లోనేమో ఐగుప్తు రాజు యొక్క ఐగుప్తు మహిమంతా, అందులో ఏనుగులు, గుర్రాలు, రథాలు, ఐగుప్తు మహిమంతా ఒక ప్లేట్లో ఉంటుంది. రెండవ పక్క ఒక చిన్న పిల్లడు ఉంటాడు. ఈ చిన్న పిల్లోడు ఉండేదే బరువుగా కనిపిస్తుంది, ఈ రెండవ పక్క పైకి తేలిపోతుంది అనమాట. భయపడిపోయాడు. అందరిని పిలిచి అడుగుతున్నాడు, దీనికి ఏంటి అర్థము అని అడిగితే కొంతమంది చెప్పారు, ఏమండి బానిసల్లో నుండి ఒక పిల్లోడు పుడతాడు, వాడు నీ రాజ్యాన్ని సర్వనాశనం చేసేస్తాడు అని చెప్తే, అందువలన మోషే కాలములో రాజుగారు మగపిల్లలను పుడితే నిర్దాక్షిణ్యంగా చంపేమని చెప్పాడు. అలాంటి ఆజ్ఞను కూడా ఈ తల్లిదండ్రులు లెక్క చేయలేదు. ఎందుకంటే దేవుడు నా కుమారుని అందంగా పుట్టించాడు. నా తల్లిదండ్రులు చూడండి, అందంగా ఉంటే ఎంత గొప్పగా చెప్పుకుంటారు. విజయనగరంలో ఉండే తల్లిదండ్రులు కూడా అంతే కదా. లోకంలో ఎవరైనా ఎంత అందంగా పుట్టాడండి నా కొడుకు అని. మరి మోషే తల్లిదండ్రులు అందంగా నా కొడుకు పుట్టాడు అని చెప్పి వారిని ఉగ్గుపాలతోనే దేవుని వాక్యం నేర్పించడం. ఆ నైలు నదిలో పారేసేటప్పుడు కూడా, ప్రభువా మేమైతే నీ చేతిలో పెడుతున్నాము అని చెప్పేసి నైలు నదిలో వదిలేరండి. అది భయంకర మొసళ్ళు ఉండే ఏరియా. సురక్షితంగా ఉండాలి, దేవుడే చూసుకుంటాడు. ఎందుకు ఇంత అందంగా నా కొడుకును పుట్టించాడు. ఆ ఐగుప్తు రాజు యొక్క కుమార్తె రాణి కూడా ఆశ్చర్యపోయింది ఆ పిల్లోని చూసి, అంత అందంగా ఉన్నాడు అని. కాబట్టి ఏ రాజుగారైతే చంపమని ఆజ్ఞాపించాడో ఆ రాజుగారికి మనవడుగా అక్కడే పెరగడానికి దేవుడు ఎంత ప్లాన్ చేశాడో చూడండి. విశ్వాసాన్ని బట్టి వారు ఆ జమ్ము పెట్టెలో పెట్టి దేవుని చేతిలో వదిలినట్టుగా నైల్ నదిలో వదిలేశారు. అద్భుత రీతిలో గొప్ప కార్యాలు దేవుడు ఆ మోషే ద్వారా చేశాడు. చరిత్రలో అలాంటి వాడే లేడని బైబిల్ చెప్తుంది. 120 సంవత్సరాలు వచ్చినా కానీ దృష్టి మాంద్యం తగ్గలేదు, అతడి కాలి సత్తువ తగ్గలేదు. గొప్ప పరిచర్య అతడు చేశాడు. కుర్రోళ్ళుగా ఉన్నప్పుడు దేవుని సేవ చేస్తారు అని అనుకుంటారు చాలామంది. మోషే పిలువబడినప్పుడు 80 సంవత్సరాలు, మరలా ఇంకొక 40, 120 సంవత్సరాలు. ఎంత శక్తివంతమైన పరిచర్య! ఇదంతా ఎవరి ఘనత అనుకుంటున్నారు? వారి తల్లిదండ్రులు నా కొడుకును అందంగా పుట్టించాడు అని చెప్పేసి వాళ్ళు దేవుని మార్గములో మోషేని నడిపించారు. దేవునికి స్తోత్రాలు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఒక నిందను, ఒక అవమానాన్ని తొలగించి తన ప్రజలను మేలులతో తృప్తిపరుస్తాడు. మేలులతో తృప్తిపరిచిన ప్రతివారు, తృప్తిపరచబడిన ప్రతివారు కూడా ఆయన కొరకు కృతజ్ఞతగా జీవించాలి. ఎన్ని కష్టాల మధ్యలో ఈ మోషే యొక్క తల్లిదండ్రులు గొప్పగా దేవుణ్ణి గణపరిచారు. చరిత్రలో మోషే అద్భుత రీతిలో ఐగుప్తు దేశం యొక్క సకల మహిమను ధ్వంసం చేసేసి ప్రార్థన పూర్వకంగా ఐగుప్తు రాజు యొక్క మెడలు వంచి
తన ప్రజలను బయటకు తీసుకొచ్చాడు. అయినా అతనికి ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు అయినప్పటికీ వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ ఏం చెప్పారంటే, నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే బాధల్లో, బంధకాల్లో, దుఃఖంలో ఉన్న వారికి విడుదల కలగడానికి దేవుడు నిన్ను మాకు అనుగ్రహించాడు అనేటువంటి బోధలో వారిని పెంచాడు. ఆయన్ని, మోషేని పెంచారు. అదే ఉద్దేశాన్ని వారు కళ్ళారా చూడగలిగారు. కాబట్టి దేవుడు మనకు చేసిన మేలు ఉపకారాలను బట్టి ఆయన్ని స్తుతిస్తూ మన పట్ల, మన పిల్లల పట్ల, మీ కుటుంబం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? మీరు ఒకవేళ బాధలో ఉన్నారా, శ్రమలో ఉన్నారా, దుఃఖంలో ఉన్నారా, అయినా కానీ దేవుడు తన గొప్ప కార్యాలు మీ కుటుంబంలో చేసి ఇతరులకు మహిమకరంగా ఉండడానికి దేవుడు తన బిడ్డల్ని ఒకవేళ అవమానానికి అప్పగించినా కానీ దాన్ని సంపూర్ణంగా తొలగించి అనేకులు ఎదుట నిలబెట్టడానికి దేవుడు ఈ కార్యం చేస్తున్నాడని మనం శ్రమలో కూడా దేవుని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో ముందుకు సాగిపోవాలి. దేవుడు మీ కుటుంబాలని, మరి ముఖ్యంగా ఆ రాజేష్ బ్రదర్ అలాగే భవానీ సిస్టర్కి దేవుడు చేసిన మేలుని బట్టి వారి కుటుంబానికి కూడా శుభములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ సమయంలో మరి రాజేష్ అన్న అలాగే భవన్ అక్క వీరిద్దరూ కూడా చిన్న సాక్ష్యం చెప్తారండి. రావాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. భవన్ అక్క మీరు కూడా. కూడి వచ్చిన అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. యాక్చువల్గా నేను ఇంతవరకు డ్యాన్స్ మీద అనేది మాట్లాడటం అనేది జరగలేదు ఇప్పటిదాకా. ఈ ప్రభు మహిమను పంచుకోవడానికి అందరి ముందు మాట్లాడుతున్నానండి. చిన్నప్పటి నుంచి మేము హిందూ ఫ్యామిలీలోనే పెరిగామండి. బాగా అసలు విపరీతమైన మన పూజలు అవి ఇవి చేసేవాళ్ళండి. చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో విపరీతంగా చేస్తారు. అయితే అలా మా అమ్మమ్మ దగ్గర నేను చిన్నప్పటి నుంచి పెరిగాను. మా అమ్మమ్మ ఎలా ఉండేదంటే, నా ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు, ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు వచ్చి సాయంత్రం పూట మా ఇంట్లోనే ఆడుకునేవాళ్ళు. సాయంత్రం 5 అప్పట్లో పాల్ దినకరన్ గారి ప్రసంగాలు వచ్చేవి. ఆ టైంలో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళేమో ఏదో వాళ్ళకి తెలిసినట్టు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాళ్ళు. నేను కూడా వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను మోకాళ్ళ మీద నిల్చుంటే వాళ్ళిద్దరితో పాటు నన్ను కూడా కొట్టేసింది. వాళ్ళకి మా ఇంటికి రావడం అనేది మానేశారు అప్పటి నుంచి. అయినా కానీ నాకు తెలీదు. ప్లస్ నేను ఈ క్రిస్టియన్స్ని ఏడిపిస్తూ ఉండేవాడిని. అంటే ఏదో ఇప్పుడంటే దేవుడి మేము తెలుసు కాబట్టి ఏమీ నాకేం లేదు, కానీ అప్పట్లో అయితే బాగా ఎగతాళిగా మాట్లాడేవాడిని. ఇప్పుడు హల్లెలూయా అంటే దాన్ని నేను ఫోన్ ఎత్తినప్పుడు హలో అంటారు కదా మీరు, అదే హల్లెలూయా. లేకపోతే ఆమెనంటే నేను ఫోన్ పెట్టేసేటప్పుడు అంటారు కదా, అదే ఆమెను అన్నట్లు అలా ఎగతాళిగా మాట్లాడేవా. కానీ తర్వాత తెలుసుకోవడానికి కూడా నాకు ఏమీ లేదు. నేను ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నానో అప్పటి నుంచి భవానీ సిస్టర్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి అదే తను దేవుడు అంటే బాగా తెలిసిన వ్యక్తి అనమాట. నాకు నేను నమ్మకపోయినా కానీ ప్రతి విషయానికి నేను తన్నే దేవుడికి ప్రార్థన చేయి అని చెప్పేవాడిని. నాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఏదైనా తను ప్రార్థన చేయమని చెప్పేవాడిని. తను ప్రార్థన చేసేది, నాకు క్యూర్ జరిగేది. అయినా కానీ నేను నమ్మేవాడిని కాదు. సరే నా పని అయిపోయింది కదా, ఇప్పటికీ నాకు తగ్గింది కదా అని ఊరుకునేవాడిని. ఆ తర్వాత ఏంటంటే ఒకసారి నాకు కరోనా టైంలో విపరీతమైన బాడీ మీద స్కిన్ ఎలర్జీ బాగా వచ్చేసింది అనమాట. అసలు ఎలా అంటే ఒక 4 రోజులు డ్యూటీకే వెళ్ళలేని పరిస్థితి. ఆ టైంలో ఎన్నో మందులు వాడాము, ఏమీ తగ్గలేదు. కానీ హాస్పిటల్కి ఎన్ని తిరిగినా తగ్గలేదు. అయితే ఒకరోజు నువ్వు మందిరానికి రా, తగ్గకపోతే నువ్వు నన్ను కూడా పంపించక మందిరానికి, నువ్వు రాకని చెప్పింది. అలా మందిరానికి వెళ్ళాను నేను. కానీ అప్పటి వరకు మేము వెళ్ళిన ఒక హాస్పిటల్కి దేవుడు దారి చూపించాడు. అక్కడికి వెళ్ళాము, పూర్తి క్యూర్ అయిపోయిందండి. ఇప్పటికి వరకు మళ్ళీ అంత అంటే అప్పుడప్పుడు చిన్నగా వస్తున్నా అంత విపరీతమైనది ఏమీ లేదు. చాలా అద్భుత రీతిలో మాకు చేశాడనమాట. అలాగే మాకు ప్రతి విషయంలోనూ దేవుడు మాకు తోడే నడిపిస్తున్నాడండి. ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాం, ఫ్యామిలీ పరంగా ఎన్నో ఇబ్బందులు, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవుడైతే మమ్మల్ని ఏనాడు విడిచిపెట్టలేదు. ప్రతి విషయంలోనూ మాకు తోడే నడిపిస్తున్నాడు. అలాగే ఇంకా పిల్లల విషయానికి వస్తే, మేము పెళ్ళైన 3 నెలలకే హాస్పిటల్కి వెళ్ళటం మొదలెట్టామండి. అంటే మా మదర్కి నేను 17 సంవత్సరాలకు పుట్టాను. మాకు కూడా అలా కాకూడదని ఉద్దేశంతో పెళ్ళైన 3 నెలలకే హాస్పిటల్ లేట్ చేయకూడదు అని చెప్పేసి 3 నెలల నుంచి హాస్పిటల్కి వెళ్ళటం మొదలెట్టాం. అలా ఇప్పటి వరకు 10 హాస్పిటల్ తిరిగామండి. ప్రతి హాస్పిటల్ వేల రూపాయలు ఖర్చు పెట్టాము. ఎంత చేసినా ఇది లేదు. అయితే తను మందిరానికి వెళ్తున్నా కానీ నువ్వు వెళ్తున్నావు కదా, ప్రేయర్ చేస్తున్నావు కదా, ఎందుకు ఇవ్వట్లేదు దేవుడు, నువ్వు ఇవ్వట్లేదు నువ్వు మానే వెళ్ళకు, నేను చాలా హార్ష్గా కూడా బిహేవ్ చేసామని. తను ఎక్కువగా నేను వెళ్తాను పట్టుబడితే,
నువ్వు వెళ్తే కనుక ఇంటికి రావద్దు, లేకపోతే నేను ఇంకోసారి నేను పంపించాను అక్కడికి అని చెప్పి కరాఖండికి చెప్పేవాడిని. చాలా చాలా హార్ష్గా బిహేవ్ చేసేవాడిని. అయినా తను బాధపడేది. నన్ను బతిమలాడి నన్ను తీసుకెళ్ళేది, తను వచ్చేది. నేను అలా దేవుణ్ణి అయితే తెలుసుకున్నానండి. నేను మా విషయంలో అయితే ఎంతో అద్భుత రీతిలో చేశాడు దేవుడి కార్యం. అంత హాస్పిటల్ తిరిగినా ఏమైనా కాలేదండి. కానీ హాస్పిటల్కి వెళ్ళటం పూర్తిగా మానేసి ఓన్లీ దేవుడి ప్రేయర్లోనే దేవుని నమ్ముకుంటూ ఉదయం సాయంత్రం ప్రేయర్లు చేసుకుని ఉండేవాళ్ళం. అలా చేసిన 3 నెలల్లోనే దేవుడు మమ్మల్ని అనుగ్రహించాడు, కానీ మాకు ఆశీర్వాదాలను ఇచ్చాడు. ఇదే నా చిన్న సాక్ష్యం అండి. నేను మాట్లాడలేను, ఏదో నాకు తెలిసింది మాట్లాడాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ముందుగా నేను వాక్యాలు చెప్పాలి. ఏమిటంటే ఫస్ట్ రోమీలు రాసిన పత్రికలో వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. రెండోది, నీవు నమ్మిన ఎడల ఆయన దేవుని మహిమను చూచెదవు. మూడో మాట నా జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ మాట, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. ఈ మాట నా జీవితానికి ఎంతగానో ఆదరణ దయచేసిన మాట. వినుట వలన విశ్వాసం కలుగునని చెప్పాను కదా. నా చిన్ననాటి వయసులో ఏంటంటే స్కూల్కి వెళ్ళే సమయంలో నేను మా మామయ్య గారి ఇంటికి వెళ్ళాను. అక్కడ మా అత్తయ్య, మా వదినికి పిల్లలు లేకపోతే ఆమె శుక్రవారం ఉపవాసం ఉండటం వల్ల మా వదిన సంతానం వచ్చిందని నేను విన్నాను చదువుకునే వయసులో. విన్న తర్వాత మా అక్కకి పిల్లలు లేరు, పెళ్ళైన 2 సంవత్సరాలకి పిల్లలు లేరు. ఆ మాట నాకు గుర్తొచ్చి, ఉపవాసం ఉంటే పిల్లలు పుడతారు కదా, నా అక్క పిల్లలు లేక ఎంతో బాధపడుతుంది. సో నేను ఉపవాసం ఉంటే మా అక్కకి పిల్లలు పుడతారు, ఎందుకంటే మా అత్తయ్య ఉంది కదా, మా అత్తయ్యకి మా వదినకి పుట్టారు కదా అని ఒకే ఒక మాటను బట్టి నేను ఆ రోజు తెలియని వయసులో, నాకు బైబిల్ తెలియదు, వాక్యం తెలియదు, ప్రేయర్ తెలియదు, ఏమీ తెలియదు, కానీ ఆ ఒక్క మాట ఆయన నమ్మాను. నేను విన్న మాటను నమ్మాను. నేను ఎప్పుడైతే ఉపవాసం ఉన్నానో కంటిన్యూస్గా 4వ వారానికి మా అక్క ప్రెగ్నెంట్ అయింది. సో మా ఇంట్లో మా అమ్మగారు కానీ మా అక్క కానీ చాలా విశ్వాసం చూపించారు. ఇగో నేను ఉపవాసం ఉండటం వల్లే మా అక్కకి ప్రెగ్నెంట్ అయింది అని. అట్లా ఉన్నప్పుడు ఒక పాప పుట్టింది. అయితే అప్పటి నుంచి దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, దేవుని బిడ్డలంటే కూడా చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా, ఎందుకంటే దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు కాబట్టి దేవుని బిడ్డలు అందరూ దేవుని సేవిస్తున్నారు కదా, అందుకని ఎక్కడికి వెళ్ళినా కానీ నా మాట చెప్పేదాన్ని, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, నాకు దేవుడు కార్యం చేశాడని చెప్పుకుంటూ ఉండేదాన్ని. కానీ హిందూ బ్యాక్గ్రౌండ్ వల్ల సమయం లేకపోవటం అంటే పంపించేవాళ్ళు కదా, ఎవరున్నారు చర్చికి వెళ్తాక ఏం తెలియదు, అలా వెళ్తూ ఉండేదాన్ని. కానీ దేవుడు ఆనాటి నుంచి కూడా నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. స్టడీ అయిపోయింది, జాబ్కి వెళ్ళాను. కానీ వివాహం సందర్భం వచ్చినప్పుడు దేవుడు నాకు ఒక వాయిస్ ద్వారా మాట్లాడి ఈ నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నారు. కానీ నేను అగ్రి చేయలేదు ఫస్ట్. అయితే ఎందుకు ఇలా అనిపిస్తుంది అని అనుకున్నాను. కానీ దేవుడు నాకు ఒక స్వరం ద్వారా, అతడే నీకు కాబోయే భర్త, అతడే నేను నీ కొరకు సిద్ధపరిచిన వ్యక్తి అని నాకు ఒక స్వరం వినిపించినప్పుడు వెంటనే, ప్రభువా, నాకే తెలియదు నేను ఎందుకు మాట్లాడాను. అప్పుడు, ప్రభువా, ఇతనే నాకు సిద్ధపరిచిన వ్యక్తి, క్షమించండి ప్రభువా, నేను ఇప్పటివరకు ఆయన బాధ పెట్టాను అని చెప్పి నేను ఒప్పుకున్నాను వివాహానికి. అట్లా మాకు వివాహం అయింది. చాలా అద్భుతమైన రీతిలో వివాహం అయింది. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు సపోర్ట్ లేదు, అందరూ ఫ్రెండ్సే. అసలు అలా జరుగుద్దని అనుకోలేదు. చాలామంది ఎలా జరుగుద్ది అనుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు మా వివాహానికి. కానీ అంత అద్భుతమైన కార్యం చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఫస్ట్, దేవా, ఇది నీవిచ్చిన జీవితము కనుక ఇక నుంచి నేను నీ కొరకు జీవిస్తాను అని చెప్పి నేను ఆత్మలో నిబంధన చేసుకున్నాను అప్పటి నుంచి దేవునికి. అయితే తర్వాత పిల్లల విషయంలో చెప్పాలంటే, ముఖ్యంగా నాకు హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహమైంది కనుక కన్యాదానం చేసేది చాలా ముఖ్యమైన సమయం. దానికి తల్లి తండ్రి ఉండాలి. నాకు తండ్రి లేకపోవటం వల్ల మా బాబాయిలు కూడా కాళ్ళు కడగటానికి ఒప్పుకోలేదు.
మ్యారేజ్ గురించి. సో ఒప్పుకోకపోయేసరికి అంటే ఏదైనా మనం చేయొచ్చు, కానీ తండ్రి తల్లి స్థానం ఎవరు చేయలేరు అది. అందువల్ల నేను బాగా బాధపడ్డాను. చూడు, తండ్రి లేని ఇప్పటివరకు నాకు ఏ లోటు కలగలేదు, కానీ తండ్రి చేయవలసిన పని తండ్రి లేకపోవటం వల్ల ఎంత బాధ అనిపించిందో నాకు. నేను అది చాలా బాధపడ్డాను. అయితే వివాహం అయిన తర్వాత మా హస్బెండ్కి కూడా మా మామయ్య అత్తయ్యకి 17 సంవత్సరాలకి ఆయన పుట్టారు. మా అక్క 10 సంవత్సరాలకి పుట్టింది. సో ఇద్దరము లేటుగానే. మా వివాహానికి మా మామయ్య లేరు, నా తండ్రి లేరు. మాకు కూడా అలా పుడితే ఎక్కడ మాలాంటి పరిస్థితి మా పిల్లలకి వస్తుందో అని భయంతో మేము వెంటనే 3 మంత్స్కి హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే యాక్చువల్గా ఫస్ట్లో డాక్టర్ అన్నారు, ఇదేంటి మ్యారేజ్ అయ్యి 3 మంత్స్ అయింది, ఎందుకు మీరు వచ్చారు ఇప్పుడు హాస్పిటల్కి, ఎందుకు ఇప్పుడే ఏంటి, కొన్నాళ్ళు పోయిన తర్వాత కదా మీరు ఎందుకు వచ్చేసారు అన్నారు. వాళ్ళకి లేదండి, ఇక వాళ్ళకి చెప్పలేం కదా. అట్లా ఉండేసరికి హాస్పిటల్కి వెళ్ళేదాన్ని, 3 మంత్స్ వాడేదాన్ని. వాళ్ళు ఎందుకు నీకు 3 మంత్స్లో అయిపోద్ది అని అనేవాళ్ళు. 3 మంత్స్ తర్వాత అదే నోటి నుంచి అదే మాట, ఎందుకు నీకు అవుతలేదో నాకు తెలియట్లేదమ్మా అనేవాళ్ళు. ఇదేంటిది అంటే డాక్టర్ని మార్చేదాన్ని నేను. ఎప్పుడైతే ఫస్ట్లో నేను చేస్తాను, ఇది నా వల్ల అవుతుంది అంటారు. 3 మంత్స్ కోర్స్ వాడిన తర్వాత మళ్ళీ అదే మాట, ఎందుకు అవ్వట్లేదో తెలియట్లేదమ్మా అని అనేవాళ్ళు. అమ్మో ఇదేంటి ఇలా అంటున్నారని మా ఫ్రెండ్స్ ఎంతమంది వెల్ విషెస్ మా కోసం చెప్పారో అన్ని హాస్పిటల్స్కి తిరిగాం మేము. ముఖ్యంగా నేనైతే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు జనరల్గా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ చూస్తే చాలా ఇష్టపడేదాన్ని నేను. అయితే వాళ్ళని చూసినప్పుడల్లా నేను ఈ హాస్పిటల్లో గర్భఫలం పొందుకుంటాను అనే ఉత్సాహంతో వెళ్ళేదాన్ని. వచ్చేటప్పుడు బాధతో వచ్చేదాన్ని. ఒక 6 నెలలకి ఇక వదిలేసేదాన్ని కదా, హాస్పిటల్ వచ్చేదాన్ని. అలాగా చాలా ఇప్పుడు వైజాగ్ చూపించుకున్నాం, ఒక న్యాచురోపతి, ఆయుర్వేదము, ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్నీ వాడేసాము. ఎక్కడ వాడిని 8 సంవత్సరాల్లో వాడుతూ ఉన్నాము. విసుగు అయితే పోలేదు, కానీ ఎందుకు, నాకు ఒకటే క్వశ్చన్, ఎందుకు అవ్వట్లేదు? డాక్టర్ ఏమో మీకు ఏ ప్రాబ్లం లేదంటారు, కానీ అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు అని అదొక క్వశ్చన్ లాగా ఉండేది నాకు. అయినప్పటికీ అసలు పథ్యాలు అయితే చెప్పక్కర్లేదు. ఆయుర్వేదం మెడిసిన్ వాడేటప్పుడు అయితే 3 రోజులు వట్టి అన్నము నీళ్ళు వేసుకొని సాల్ట్ వేసుకొని తినాలి. ఇక 3 డేస్ కూడా. 4వ రోజు నుంచి నాకు అన్నం తినలేకపోయేది, అసలు టిఫిన్ తినలేకపోయేదాన్ని. కొంచెం కారమైనా సరే నాకు చాలా ఇబ్బంది అనిపించేది. ఇది అసలు ఎంతో ప్రయాసపడిన జర్నీస్ చేశాను నేను. ఇక్కడ 4:30కి బయలుదేరితే కృష్ణా డిస్టిక్ గోపువాన్పాలెం అని ఆయుర్వేదం డాక్టర్ అక్కడ చూపించుకునేదాన్ని. అక్కడికి వెళ్ళేసరికి తెల్లవారి 7 అయ్యేది. మళ్ళీ అక్కడ చూపించుకొని రిటర్న్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి రాత్రి 11 అయ్యేది. అంటే అంతసేపు జర్నీ చేసేదాన్ని. పిల్లల కోసం నేను చాలా దూరాలు వెళ్ళిపోయాను. ఒక్కదానైనా సరే, ఎందుకంటే నాకున్న సమస్యను బట్టి నా పరిస్థితి పిల్లలకి రాకూడదు, అదే నా సమస్య. కాబట్టి ఎంతో దూరం వెళ్ళేదాన్ని, కానీ ఎక్కడ కలగలేదు. ఏంటిది, ఎక్కడికి వెళ్ళినా అవ్వట్లేదు. ఇంకా ఈయన ఫ్రెండ్స్ కూడా ఎందుకు భవాని అంత మెడిసిన్ వాడి బాడీ పాడు చేసుకుంటుంది, ఎందుకు ఇస్తారు కదా అని అంటే ఒక మాట నాకు, అవును కదా, నిజమే కదా, నేను ఎందుకు ఇంత మెడిసిన్ వాడి నా శరీరాన్ని మెడికల్గా దెబ్బతీస్తున్నాను, వద్దు అనుకొని ఇంకా మానేసాను నేను. న్యాచురోపతి అని చెప్పేసి ఇంక అన్నీ మానేశాను. తర్వాత ఒక పక్కన మెడికల్గా నేను హాస్పిటల్ పరంగా నేను చూస్తుంటే, ఓ పక్కన ఇంట్లో సమస్య, ఈయనకి అలర్జీ. అసలు ఎలా ఉండేదంటే పద్దాక ఫీవర్ వస్తూ ఉండేది. మాకేంటంటే ఎవరైనా సంతోషంతో ఇంటికి వస్తారు, మాకు పలకరించడానికి ఇంటికి వచ్చేవాళ్ళు. ఎవ్రీ 3 మంత్స్కి ఏంటి బ్రదర్కి జ్వరం వచ్చింది, ఏంటి ఇలాగా అంటే మాకే బాధ అనిపించేసేది. ఎప్పుడు జ్వరమే, టైఫాయిడ్ కానీ మలేరియా కానీ ఏదో ఒకటి వచ్చేది. ఇక స్కిన్ ఎలర్జీ అయితే వర్ణించలేని బాధ అది. అసలు ఒళ్ళంతా దద్దుర్లే. నెలకి అసలు ఆయన 5 డేస్ ఏమో డ్యూటీకి వెళ్ళేవారు, మిగిలిన రోజులన్నీ. నాకైతే ప్రభువా ఏంటి సమస్య, నాకు ఎందుకు ఇంత వేదన పడుతున్నానని ఎంతో బాధపడిపోయేదాన్ని. మళ్ళీ ఆ తర్వాత ముఖ్యంగా నేను ఫస్ట్ నుంచి కూడా అంటే చర్చికి వెళ్ళటం తక్కువ కనుక ఒక్కదాన్నే దేవుణ్ణి ప్రార్థన చేసేదాన్ని. అయితే సరే ఇక్కడికి వచ్చిన తర్వాత అక్క వాళ్ళ ఇంటికి హెబ్రోన్ వెళ్ళేదాన్ని, స్వర్ణ ప్రేయర్కి వెళ్ళిందాన్ని. తర్వాత పిల్లల కోసం అని చెప్పేసి ఒక 3 సిస్టర్స్ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేసేవాళ్ళం.
అంటే నాకు సపోర్ట్ కావాలి. నేను ఒక్కదాన్ని ప్రేయర్ ఇప్పుడు ఎక్కడ నా నామంలో ఇరువురు ముగ్గురు కూడి నా నామంలో ప్రార్థిస్తారు, ఆ ప్రార్థనలో నేను ఉంటాను, వారి ప్రార్థన ఆలకిస్తానన్న దేవుని కొరకు నేను తోడు కొరకు చాలా వెయిట్ చేశాను. అయితే ముగ్గురు సిస్టర్స్ కలిపి నేను ప్రార్థన చేసుకునేటప్పుడు కొన్ని రోజులు బాగానే సాగింది, కానీ తర్వాత అది బ్రేక్ అయిపోయింది. అవటం వల్ల అందులో ఒక సిస్టర్ నాతో అన్నారు, లేదు నువ్వు అన్నయ్య కలిపి ప్రార్థన చేస్తే మీకు సంతానం ఇస్తారంటే నేను ఎంతగానో ఏడ్చాను ప్రభువా. ఆయనేమో అసలు నాకు సపోర్ట్ లేదు, ప్రార్థన అంటేనే ఆయనకు ఉండదు, ఎలా నేను ఇద్దరితో కలిపి ప్రేయర్ చేయగలను అని చాలా బాధపడేదాన్ని. అయితే ఇంక ఒంటరిగానే ఎక్కువ ఏడ్చేదాన్ని. అసలు మా అపార్ట్మెంట్లో అందరూ మంచి వాళ్ళు, అందరికీ పిల్లలు ఉన్నారు. సో అంటే ఇప్పుడు తెలుస్తుంది నాకు, ఒక తల్లి పిల్లలు పుట్టిన తర్వాత తాను అన్నీ మర్చిపోయి పిల్లల కొరకే బతుకుద్దని. ఎందుకంటే మేము బయటకు వెళ్తే పిల్లల కోసమే మాట్లాడేవారు. నేను వెళ్ళి నుంచుంటే ఏం మాట్లాడిన నేను, నాకేముంది మాట్లాడటానికి, మా బాబు మా పాప ఇలా మాట్లాడుతుంటే కొన్ని రోజులు వెళ్ళి తర్వాత ఉండలేకపోయేదాన్ని అక్కడ. అంటే నేను కామ్గా ఉండాలి, అందరూ మాట్లాడుతూ ఉండరు. అందుకని నేను బయటకు అందరిలో కలవటం కూడా మానేసి ఇంట్లోనే ఉండి ఏడుస్తూ ఉండేదాన్ని. ప్రభువా ఏంటి నాకు ఈ పరిస్థితి, దేవా నీ చిత్తం ఏమయ్యింది అని ఎంతగానో ఏడ్చేదాన్ని నేను. అయితే ప్రతిసారి నేను ఎంతో బాధపడి కృంగిపోయిన ప్రతిసారి నా వాక్యంతో దేవుడు నాతో మాట్లాడుతూ, ఎలా అంటే సువర్ణముకు అగ్ని పరీక్ష వలన ఎలా అయితే శుద్ధిపరచబడుతుందో అలాగే నీ విశ్వాసము పరీక్షల వలన ఉంటుంది అనే వాక్యముతో ఉన్నప్పుడు నేను ప్రతిసారి అదే, అవునా ప్రభువా నేను ఎప్పుడు నీ చిత్తమని అలానే అనుకుంటుండేదాన్ని. అయితే చర్చికి కూడా వెళ్ళటం మానేసాను నేను. తర్వాత బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయాను, చర్చికి వెళ్ళటం మానేసాను. మేరక్క వచ్చి ఎందుకు నువ్వు రావట్లేదు అంటే చెప్పలేకపోయేదాన్ని, నాకు ఉండలేకపోయేదాన్ని, నలుగురితో కలవలేకపోయేదాన్ని, చాలా బాధపడి ఏం చెయ్యాలి నేను, ఎలా చేస్తే నాకు ఇది అయింది అని ఒకటే వేదన చెందేదాన్ని. అయితే అక్క నా కొరకు లేదు చర్చికి రావట్లేదు కదా అని చెప్పేసి నెల్లూరు చర్చితో నాకు ఈ మార్నింగ్ 5 ప్రేయర్లో యాడ్ చేసింది. నిజంగా ఎందుకంటే విడిచిపెట్టేసాను నేను మొత్తానికి దేవుణ్ణి. అలాంటి పరిస్థితుల్లో నా కొరకు అక్క నెల్లూరు చర్చితో నన్ను యాడ్ చేయటం, ఆ చర్చ్ సంఘం నన్ను ఎంతగానో బలపరిచింది. ఎందుకంటే స్ఫురణ వెళ్ళట్లేదు నేను, అలా ప్రార్థన చేస్తూ బలపడుతూ మళ్ళీ గట్టిన అయ్యాను. లేదు దేవునిలో నేను విడిచిపెట్టకూడదా అని ఇంక అన్నీ మర్చిపోయి మళ్ళీ చర్చికి వెళ్ళటం స్టార్ట్ చేశాను. వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఈయనకి దద్దులు స్కిన్ ఎలర్జీ వచ్చిందో, ఒక సండే ఏమైందంటే ఈయన రోజు పడుకునేవాళ్ళు. సండే పూట 2ంటికి లేచేవాళ్ళు అనమాట. అప్పుడు టిఫిన్ చేసి పడుకునేవాళ్ళు, 2ంటికి వచ్చి భోజనం ప్రిపేర్ చేస్తే తినేవాళ్ళు. నేను ఒకసారి అన్నారు, నువ్వు రోజు అడిగేదాన్ని ఎవ్రీ సండే వస్తారా చర్చికి అంటే నేను రాను అనేవాళ్ళు, వెళ్ళిపోయేదాన్ని. ఓ రోజు అన్నారు, నువ్వు పిలిస్తే నేను వద్దామనుకున్నాను, నువ్వు పిలవలేదు కదా అన్నారు. అవును, నేను సంతోషం మనసులో, అవును కదా పిలవలేదు అని. మళ్ళీ నెక్స్ట్ వీక్ అడిగాను, రండి వెళ్దామంటే సరే అని వచ్చారు. నిజంగా అది ఆ ఆదివారం మా జీవితంలో చాలా మర్చిపోలేనిది. ఎందుకంటే స్కిన్ ఎలర్జీ అసలు వర్ణించలేని ఆ బాధ. ఆయన ముందు బాధపడలేకపోయేదాన్ని, ఎంతగానో ఏడ్చేదాన్ని. ఎప్పుడైతే ఆ సండే మేము చర్చికి వెళ్ళామో వెంటనే ఆ సాయంత్రమే హాస్పిటల్కి వెళ్ళాము. అసలు ఆయన ఇచ్చింది కూడా ఏం కాదు, 400 అంతే. ఆ మెడిసిన్తో మొత్తం క్యూర్ అయిపోయింది. అసలు ఆయనకి ఎలర్జీ అనుకోలేదు. ఎప్పుడైతే స్వస్థత వచ్చిందో అప్పుడు నేను ఒక విషయం అయితే దృఢంగా మనసులో పడింది. ఏంటంటే నాకు దేవుడే పరమ వైద్యుడు, ఇంకెవరు నాకు స్వస్థత ఇవ్వలేరు, ఈ డాక్టర్స్ ఎవరు కూడా క్యూర్ చేయలేదు, కానీ ఈయనకి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక మార్గం చూపించారు. అందుకని నేను ఇంకేంటంటే నాకు బిడ్డలని ఇస్తే దేవుడే ఇవ్వాలని చెప్పేసి నేను మనసులో బలంగా అనుకుని వెళ్తున్నాను, ప్రేయర్ చేసుకుంటున్నాను. నా ప్రయత్నం నేను చేస్తుంటే ఒకసారి ఈయన మళ్ళీ వచ్చి, లేదు బుజ్జి మనం వెళ్దాము పలానా చోట వైజాగ్లో అందరూ వెళ్తున్నారంట, అది వెంటనే బేబీ పుడుతున్నారు వెళ్దామన్నారు. ఇంక నాకేమో ఇష్టం లేదు, వెళ్ళటానికి ఇష్టం లేదు నాకు, కానీ భర్త మాట తీయలేను. ఇంక వెంటనే ప్రభువా నేను వెళ్ళలేను ప్రభువా, కానీ నా భర్తకు నేను ఎదురు చెప్పలేను కనుక అసలు నాకు సమస్య ఏంటో తెలియదు కదా, మీరు నా సమస్య ఏంటో నాకు తెలిసేలా చేయండి అని చెప్పేసి ప్రార్థన చేసుకుని ఆ హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా ఏంటంటే టెస్టులు చేశారు. 3 నెలలకి మెడిసిన్ ఇస్తానమ్మా, 3 నెలల తర్వాత నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అని చెప్పారు. తర్వాత వెంటనే నేను
ఆ 3 నెలల్లో ఒక 1 మంత్ మెడిసిన్ మామూలు మెడిసిన్ ఫోలిక్ యాసిడ్ ఇచ్చారు. దానికే నాకు కన్సీవ్ అయ్యాను. ఇదేంటిది నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు ట్రీట్మెంటే లేదు కానీ కన్సీవ్ అయ్యాను అని అనుకున్నాను. అనుకున్న తర్వాత కాదు నాకు దర్శనంలో ఒక విషయం అయితే తెలిసింది. ఏంటంటే చూపించాడు దేవుడు. ఒక అసలు ఏం కనపట్లేదు కానీ నార్మల్ డెలివరీ లాగా దర్శనం కనిపిస్తుంది. ఏంటిది ఇలా నార్మల్ డెలివరీ అవుతుందని నాకు తెలియదు కదా. ఓహో, ఒకవేళ నాకు బేబీ నార్మల్ డెలివరీ ద్వారా పుడతారేమో, అందుకే దేవుడు దర్శనం ఇచ్చాడేమో అని అనుకున్నాను నేను. కానీ కాదు. ఏంటంటే 7th వీక్లోనే ఆ బేబీ లేదు, హార్ట్ బీట్ ఆగిపోయింది. ఆగిపోవటం వల్ల అదే నాకు దేవుడు చూపించేశాడు. అంటే ఇది నీకు నిలవదు అని చెప్పి దేవుడు చూపించేశాడు నాకు. అప్పుడు నేను చూసి ఇంకా డిప్రెషన్. ఇదేంటి రాక వచ్చింది నాకు 7 సంవత్సరాలకి, కానీ వెంటనే ఇలా అయ్యిందని ఇంకా మేము ఎలా అంటే బాధ తట్టుకోలేకపోయేదాన్ని. నేను ఇద్దరం కలిసి ఏడుస్తుంటే 20 డేస్ ఏమో కన్సీవ్ అయ్యానన్న 20 డేస్ మేము ఎంత హ్యాపీగా ఉన్నామంటే నన్ను చాలా బాగా చూసేవారు. ఫ్రూట్స్ తెచ్చేవాళ్ళు, అన్నీ తెచ్చేసి అసలు ఎక్కడ నన్ను చాలా హ్యాపీగా చూస్తే నేను నాకు సర్ప్రైజ్గా అనిపించేది, ఎంత ప్రేమగా చూస్తున్నారని అనుకున్నాను నేను. ఎప్పుడైతే ఇలా అయిపోయిందో, అబార్షన్ అయిందో, ఈయన బాధపడతారు కదా. సో నేనేంటి ఇదిగో నన్ను చూడట్లేదు ఈయన, ఇంకో అందుకే కదా నాకు ఏం చూడట్లేదు, చూడు నన్ను నా మీద ఇష్టం పోయింది అనుకుని ఏడ్చేసేదాన్ని. ఓ రోజైతే చెప్పేసాను కూడా బయటికి వెళ్తా, మీరు నాకు ఇలా అయింది కదా, నన్ను పట్టించుకోవట్లేదు, మీకు నా ఇది అనేసరికి ఇంకెంటనే ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావు నువ్వు అని. మనకి పిల్లలు లేకపోతే లేకపోయారులే, నీవు నాకు కుమార్తెవు, నేను నీకు కుమారుణ్ణి అలా అనుకుని బదులు నువ్వెందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు, వద్దు అని చెప్పేసి అన్నారు. ఇంకా అప్పటి నుంచి ఏదైతే అది అవుతుంది. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అబార్షన్ అయినప్పుడు డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే, నాకు థైరాయిడ్ యాంటీబాడీస్ ఎక్కువ ఉన్నాయి, నా వల్ల బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదు, అందువల్ల హార్ట్ బీట్ ఆగిపోయింది అని చెప్పారు. యాక్చువల్గా ఏంటంటే 2nd మంత్లోనే మేము ఇంజెక్షన్స్ కూడా ఒక 15 డేస్ వాడాము. ఏంటంటే బ్లడ్ క్లాట్ లేకుండా ఉండటానికి ఒక్కొక్క ఇంజెక్షన్ 480 రూపీస్, అది రోజు 8 నెలల పాటు వేయించుకోవాలని చెప్పేసి చెప్పారు డాక్టర్ గారు. కానీ నేను 15 రోజులు వేయించుకుని మళ్ళీ చెకప్కి వెళ్ళేసరికి అది లేదనమాట. ఈసారి మేడం ఏమన్నారంటే, అమ్మ నెక్స్ట్ టైం నీకు ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ నువ్వు ఆ ఇంజెక్షన్ కంపల్సరీ వేసుకోవాలి, 8 మంత్స్ వరకు వేసుకోవాలి అని చెప్పారు. సరే ఇదేంటి ప్రభువా, ఏం సమస్య అనుకుంటూ వెళ్తే నాకింత పెద్ద సమస్య ఉందా, ఎంతగా బాధపడ్డానంటే నా నుంచి బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకపోతే ఇంక నేను ఏం చేయగలను ప్రభువా ఇంత అని ఎంతగానో కుంగిపోయేదాన్ని, ఏడ్చిదాన్ని, బాగా సఫర్ అయిపోయేదాన్ని. ఇంక ఏదైనా సరే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, వేల జనాంగానికి నువ్వు తల్లి అవుతావు అని ఒక మాటను పట్టుకొని ఇది వాగ్దానం ద్వారా ఇచ్చాడు నాకు. నాకైతే పిల్లలు పుడతారు అని హోప్ మాత్రం ఉండేది. సరే ఏదైతే దేవుని చిత్తమో, దేవుడు ఎలా నడిపిస్తే అలాగని చెప్పేసి ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేదు, హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ప్రభువా నీ చిత్తం ఏమైంది, నీ చిత్తమైతే నాకు సంతానం ఇవ్వు అని చెప్పేసి నేను మంచి ఫుడ్ తీసుకొని వాకింగ్ మాత్రం వెళ్ళేదాన్ని కంపల్సరీ. నేనేమనుకున్నానంటే సెప్టెంబర్ నుంచి ఒక 9 మంత్స్ ఉంది కదా, మంచిగా వాకింగ్కి వెళ్ళి తర్వాత చూద్దాము, ముందైతే నేను రెడ్యూస్ చేసుకోవాలి వెయిట్ అన్నట్టు ఇంక నా ఇష్టం వచ్చినట్టు అట్లా అనుకొని నేను వెళ్ళేదాన్ని. కానీ నేను అనుకోలేదు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాను అని అనుకున్నాను. కానీ ఒకరోజు మళ్ళీ దర్శనం వచ్చి దర్శనంలో ఏంటంటే దేవుడు బేబీ పిక్ అనమాట, సేమ్ ఇప్పుడు నాకు ఎట్లాంటి కుమారుడైతే ఉన్నాడో అదే బేబీ పిక్ నాకు కనిపించింది. ఇదేంటి ఈయనకి చెప్పాను, భయం ఒకటి ముందుసారేమో లేదు నాకు నార్మల్ డెలివరీ అయిపోద్ది, బేబీ పుట్టేద్దని చెప్పేసాను, అది కాదు కదా, నేను తప్పు అర్థం చేసుకున్నాను, ఈసారి చెప్పాలో వద్దని, అయినా సరే ఎలా అయితే అవుతుందని నాకు ఇలా మళ్ళీ బేబీ పిక్ కనిపించింది అని చెప్తే అవునా సరేలే చూద్దామని అన్నారు ఈయన. అంతే అనేసరికి నేను అస్సలు ఊహించలేదు అదే నెలలో నేను కన్సీవ్ అవుతానని. నిజంగా ఎవ్రీ మంత్ ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ నేను చాలా నెలకు 4,000 అయ్యాయి, 7,000 అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి ఏంటంటే అసలు ఒక్కసారి ఆశ్చర్యం, 3 నెలలు వివాహమై 3 నెలల నుంచి నాకు మెడిసిన్ వాడితే అసలు ఏ మెడిసిన్ వాడలేదు, ఏమీ లేదు, నార్మల్గానే వచ్చింది. ఈ 6 నెలలు మొదటి అబార్షన్కి బేబీకి మళ్ళీ కడుపులో పట్టడానికి ఒక 6 నెలలు టైం ఉంది. ఈ 6 నెలల టైంలో మాత్రం నేను ఒకటి చేశాను, రోజు పొద్దున్నే టిఫిన్ చేసే ముందు రోజు ప్రేయర్ చేసుకోవటం,
బయట పాస్టర్లకు ప్రేయర్ చేయించుకోవటం. ఒక తునిలో ఒక పాస్టర్ గారు ఒక సిస్టర్ ఉన్నారు. ఆ సిస్టర్కి నేను మా సార్ ఒక ఆయన, అమ్మ నువ్వు ఆయనకి చేసుకో నీకు ఆదరణ వస్తుంది అని అంటే, ఆ మేడం ఆ సిస్టర్కి ఫోన్ చేస్తే, ఆ సిస్టర్ నా కోసం ప్రేయర్ చేయండి అని చెప్పేసి అన్నాను. రోజు చేసేదాన్ని. ఆ రోజు ఏం జరిగిందంటే, అమ్మ నీ నుంచి నీకున్నటువంటి బలహీనత వెళ్ళిపోవడం నేను చూస్తున్నాను అన్నారు. ఓపెన్గా చెప్తున్నాను, నేను నమ్మలేదు, నవ్వుకున్నాను నిజంగా. ఎందుకంటే ఆవిడకి అనిపిస్తుంది కానీ నాకేం తెలియలేదు, వెళ్ళిపోయినట్టు కదా. అందుకని చెప్పేసి నేను అవునా అనుకున్నాను కానీ నమ్మలేదు నేను. కానీ ఎప్పుడైతే నాకు అసలు మెడిసిన్ వాడకుండా బిడ్డను గర్భఫలం పొందుకున్నానో, ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా, నిజంగా నా ఎడల ఎంత కృప చూపించారు మీరు అని చెప్పేసి ఎక్కడెక్కడికో తిరిగాను, నీవే నా పరమ వైద్యుడివి నిజంగా అని చెప్పేసి ఎంతగానో నేను ఈ బిడ్డను బట్టి సంతోషించాను. హాస్పిటల్లో కూడా అసలు ఈయన లీవ్ పెట్టేవాళ్ళు కాదు. హాస్పిటల్కి వెళ్తే నెలకి 1200 అయ్యేవి అంతే ఖర్చు. అసలు నేనే ఆశ్చర్యపోయేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా డాక్టర్కి ఫీజు 500, స్కాన్కి 700, ఓన్లీ వాళ్ళకే 1200 అయ్యేవి. మిగిలిన మెడిసిన్ అయితే వేలల్లోనే ఉండేది. అట్లాంటిది ఓన్లీ 1200. అట్లా అంటే దేవుని కార్యము, ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు. అసలు ఏ విషయంలోనూ ఎంత ఫాస్ట్గా నేను ఇంతకాలము బేబీ విషయంలో నేను పుడతారు అనుకున్నాను కానీ ఇంత తక్కువ టైంలో బేబీని పొందుకున్నానని నేను అనిపిస్తుంది ఇప్పుడు నేను చూస్తుంటే. దేవుడు నా జీవితంలో ఎంతో మేలు చేశాడు, ఎంతో గొప్ప కార్యం చేశాడు. అయితే మేమిద్దరం ప్రేయర్ చేసుకునేటప్పుడు నాకు ఈయన ఎప్పుడైతే ఎలర్జీ తగ్గిపోయి చర్చికి రావటం మొదలుపెట్టారో, ఒకసారి నేను ఊరు వెళ్ళినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి రోజు ఈయన ప్రేయర్ చేసుకుంటున్నారు, రోజు నేను లేకపోయినా చర్చికి వెళ్తున్నారు. అసలు దేవా నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, ప్రభువా నేను ఎవ్వరు లేరు అనుకున్నాను, ఒక్కదాన్ని నేను ఎలా ప్రేయర్ చేసుకోవాలని అనుకున్నాను. కానీ దేవుడు నా కొరకు నా భర్తను సిద్ధపరిచి ఇరువురం కలిసి ప్రార్థన చేసి కృపను దయచేశాడు. దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే ఇక్కడ చాలామంది నాకు సహాయం చేశారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మేరక్క గురించి అయితే చెప్దామనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక బిడ్డకి పిల్లలు లేకపోతే ఆ బాధ ఎక్కువ తల్లికే ఉంటుంది. కానీ ఒక చర్చిలోని చర్చి మెంబర్కి లేకపోతే ఆత్మీయంగా మేరకి ఎంతగా బాధపడిందంటే, తను ఏదైతే వినేదో అది నాకు చెప్పేది. ఇంకో భవాని నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అనేది. ముఖ్యంగా ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను నేను. ఏంటంటే యాక్చువల్గా బొడ్డు మింగితే మళ్ళీ ఎవరైతే పిల్లలు లేని వాళ్ళు మింగితే అదొక మెడిసిన్లా పనిచేసి గర్భఫలం వస్తుందని జనరల్గా అనుకుంటారు. అయితే నేను ఒకసారి ఆ మెడిసిన్ తీసుకోవాల్సి ఉంది, కొన్ని కారణాల వల్ల నేను తీసుకోలేదు. వెంటనే అక్క అడిగింది నువ్వు మెడిసిన్ తీసుకున్నావా అని అంటే, లేదక్క తీసుకోలేదు నేను అని చెప్పాను. వెంటనే అక్క షేబాకి డెలివరీ అయింది 7th డే అనుకుంటా. అది వెంటనే తీసుకెళ్ళిపోయింది లోపలికి. నన్ను తీసుకెళ్ళిపోయి షేబాని కూడా అడగలేదు, డైరెక్ట్గా అట్టుపండులో పెట్టి నేను వేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి చెప్పాను అక్కకి, అమ్మ ఇలాగ మేరక్క నాకు బొడ్డు ఇచ్చారు, నేను వేసుకున్నానమ్మా అంటే, అమ్మ అన్నారు అమ్మ అది ఎవరికి ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ పిల్లలు ఉంటారో లేదో తెలియదు కనుక అది ఇవ్వరు ఎవరికైనా సాధారణంగాను. నిజంగా మేరక్క బాగా ఇచ్చారు, అసలు ఎలా ఇచ్చారమ్మా అని అంది. నాకు అమ్మ అన్న మాటకి సంతోషం రాలేదు కానీ బొడ్డు మింగటం వల్ల షేబాకి ఎక్కడ పిల్లలు పుట్టరని బాధపడ్డాను. నేను వెంటనే ప్రభువా దయచేసి ఈ మాటను మాత్రం మీరు జరగనివ్వద్దు, ఎందుకంటే నా వల్ల ఇంకొకరు సఫర్ అవ్వకూడదు అని ప్రార్థన చేశాను. యాక్చువల్గా అది వేసుకున్న తర్వాత నేనైతే గర్భఫలం పొందలేదు కానీ వితిన్ చాలా తక్కువ టైంలో షేబ మళ్ళీ కన్సీవ్ అయింది తెలిసినప్పుడు నాకు ఎంత సంతోషం అంటే, దేవానికి స్తోత్రాలు అని చెప్పేసి ఎంతగానో నేను సంతోషపడ్డాను. ప్రతి విషయంలోనూ మేరకు కానీ విల్సన్ అయితే అమ్మ నువ్వు ఒక్కదాని ఉన్నావు, నీకు కూడా గర్భఫలం వస్తే చాలమ్మ నాకంటే, నాకు తండ్రి లేడు కదా, మా తండ్రి ఇలాగనేవాడేమో ఏంటి ఇంత అలాగా అన్న ఒక తండ్రి ప్రేమ నేను నిజంగా అన్నలో నేను ఆ రోజు నేను అనుభవించాను. ఎంతగానో బాధపడ్డాను నేను. అసలు ఎంత బాధపడుతున్నారు ఏంటి, మన కుటుంబ సభ్యులు ఇలా ఉంటారు కానీ సంఘం అంతా కూడా ఇంత భారంగా ప్రార్థన చేస్తున్నారు, ఇంత భారంగా నా బాధను వారి బాధలు అనుకొని నా సంతోషం కోసం నేను ఎంతగానో పరితపిస్తున్నారు. ఎంత గొప్ప సంఘాన్ని ఇచ్చావు దేవా అని ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే
ఒంటరిగా ఉన్నాను నేను. నాకు ఎవరు సపోర్ట్ లేరు. చర్చ్ లేదు, ఒక సంఘం లేదు, నా కుటుంబ సభ్యులు లేరు. కానీ ఈరోజు దేవునికి ఎంత కృతజ్ఞతలు అంటే, నా భర్తని దేవుడు నాతో పాటు ప్రార్థన కొరకు సిద్ధపరిచాడు. నాకు ఒక సంఘాన్ని ఇచ్చాడు. ఎంతోమంది దేవుని బిడ్డలు నా కొరకు చూపించాడు. జీవితంలో నాకు ఇంతకంటే గొప్ప బహుమానం ఏది ఉండదని అనుకుంటాను. అయితే మేము ప్రార్థన చేసుకున్నప్పుడు ఒకటే అనుకున్నాం, ప్రభువా ఎన్నో సమస్యలు, ఎంత బాధ, కానీ నీ చిత్తం కొరకు నేను కనిపెడుతున్నాను. నీవు నాకు బిడ్డను దయచేస్తే, ప్రభా ఈ పెళ్ళి నీ చిత్తం ప్రకారమే చేసావు కదా, బిడ్డను దయచేస్తే బిడ్డ కూడా నీ చిత్తమే. నువ్వు బిడ్డలు ఏ చిత్తం దాచిపెట్టావో దాని కొరకు బిడ్డ నేను సిద్ధపరుస్తాను అని అనుకున్నాను. దేవుడు మరి నాకు ఇంత గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు. ప్రతి విషయంలోనూ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు. తగిన సమయంలో దేవుడు తప్పక దయచేస్తాడు అనే వాగ్దానం నా ఎడల రుజువు చేశాడు. అలాగే నెల్లూరు సంఘం గురించి కూడా నేను ఎంతగానో చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా సరే కష్టంలో ఉన్నారు, ఎవరైతే ప్రార్థన అవసరమైతుందో వాళ్ళకి నిజంగా అక్క కానీ మరి పాస్టర్ గారు కానీ ఆ కుటుంబం ఎంతగానో ప్రేమ చూపిస్తారు. నా కొరకు మరి ఒక సంఘం నెల్లూరులో ఎడతెగి లేకుండా ప్రార్థన చేశారంటే, దేవా నీకు స్తోత్రం. ఎంతగానో నేను బాధపడేదాన్ని. ఎంత గొప్ప సంఘాన్ని ఇచ్చావు దేవా, నీకు స్తోత్రాలని. సంతోషం ఓ పక్కన, నిజంగా ఇంతలా ఉంటుందా ప్రేమ అనుకున్నాను. మరి నా కొరకు ప్రార్థన చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ, మరి ఇంతటి చక్కటి బహుమానం ఇచ్చిన దేవునికి నేను మహిమ చెల్లిస్తూ ఈ చిన్ని సాక్ష్యం దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. అలాగే ఈ సమయంలో డాడీ కూడా కొద్ది మాటలు చెప్తారు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, అలాగే కూడి వచ్చిన ఇక్కడ ప్రతి సహోదరులకు దేవుని ప్రేమను బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా సమయం చాలా తక్కువ ఉంది, కానీ రాజేష్ బ్రదర్, భవానీ సిస్టర్ గురించి చెప్పాలంటే సమయం సరిపోదు. ఎందుకంటే వారిలో ఉన్న విశ్వాసము అంత గొప్పది. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుడు వారిని ఏ విషయంలో కూడా వదిలిపెట్టాడు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, వారితో నేను మాట్లాడినప్పుడు వారికి ఒక విషయం చెప్పేవాడిని. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు ఎవరండి? ప్రియులంటే ఎవరు? ఎవరైతే వారిని ప్రేమిస్తారో తిరిగి మళ్ళీ దేవుడు వీరిని ప్రేమిస్తారో వాళ్ళని ఏమంటారు? ప్రియులు అంటారు. అది ఒక ప్రియ జంట అన్నమాట. అయితే ఏంటంటే, భవానీ సిస్టర్ గురించి నాకు పెద్దగా తెలియదు మొదట్లో. అంటే రాజేష్ అన్న గురించి కూడా తెలియదు, కానీ భవానీ సిస్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి రాజేష్ అన్న గురించి తెలుసుకున్నాను. ఒకసారి కరోనాలో భవానీ సిస్టర్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఊర్లో లాక్ అయినప్పుడు వారిని ఇక్కడికి రావాల్సి ఉంది. అయితే ట్రాన్స్పోర్ట్ ఏమీ లేదు, ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ ఏమీ ట్రాన్స్పోర్ట్ లేనప్పుడు నా సొంత పని మీద విజయవాడ కారు వేసుకెళ్ళినప్పుడు నేను వాళ్ళు అక్కడ ఉన్నారన్న సంగతి నాకు తెలిసినప్పుడు సిస్టర్కి ఫోన్ చేశాను అనమాట. సిస్టర్ ఇలా వస్తున్నాను, మరి ఏంటంటే, అన్న ఒకసారి ట్రెండ్ అంటే మేము ఇంకా హైవే నుంచి కొద్దిగా ఒక 30-40 కిలోమీటర్స్ లోన్కి వెళ్ళాల్సి ఉంటుంది, రెండన్నా మేము వచ్చేస్తామని చెప్పినప్పుడు నేను వెళ్ళి వాళ్ళని తీసుకుని రావడం జరిగింది. మేము అక్కడ 9:30-10 ఆ ప్రాంతంలో మేము అక్కడ బయలుదేరటం జరిగింది. అయితే మేము అక్కడ బయలుదేరిన దగ్గర ఇంచుమించు 6-7 అవర్స్ జర్నీ ఉంటుంది వాళ్ళ ఊరు నుంచి మనకి ఇక్కడికి రావాలంటే. మేము కారులో బయలుదేరిన మొదలు సిస్టర్ గారు ఏంటంటే, విజయనగరం వాళ్ళ ఇంటి దగ్గర దిగేటప్పుడు కూడా దేవుని మాటలు, ప్రతి విషయం దేవుని గురించి చెప్తే ఆ విషయంలో నేనే ఒక్కొక్కసారి సిగ్గుపడుతూ వచ్చాను. వాళ్ళ అమ్మగారు మధ్యలో అంటుండోరు, అమ్మ ఊరికమ్మ బాబు కొట్టలేకపోతున్నాడని. అయితే నేను చెప్పేవాడిని అనమాట, చెప్పనివ్వండి ఆంటీ, చాలా ఆసక్తికరమైన విషయాలు అవి అని నేను చాలా సంతోషించాను. అయితే ఏంటంటే,
వారు విశ్వాసము చాలా గొప్పది. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. తర్వాత భవానీ సిస్టర్ గారు ప్రార్థనల వల్ల రాజేష్ బ్రదర్ కూడా చక్కగా దేవుణ్ణి అంగీకరించడం, దేవుణ్ణి ప్రేమించడం, ఎంతో పరిచర్యలో కూడా బ్రదరు పాల్పంపులు పొందుకోవటం జరిగింది. అయితే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఎప్పుడు కూడా దేవుడు వారిని వదిలిపెట్టడు. ఒక వాక్యం చూసుకుందాం. తెసలోనికి రాసిన పత్రిక, తెసలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ఎవరైనా బిగ్గరగా చదవండి. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా. చూడండి ఎంత చక్కటి పదమండి. అపోస్తులుడైన పౌలు తెసలోనికులకు రాస్తుండా ప్రభువు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా. చదవమ్మా. ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరుచుట వలన వారు ఏమయ్యారండి? దేవుని తట్టు తిప్పబడ్డారు. చదవమ్మా. మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు అమ్మా ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనును. ఇక్కడ రాజేష్ బ్రదర్ని, భవానీ సిస్టర్ని దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడండి? ఆది నుండి ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్పటి వాక్యం. దేనికైనా దేవుడు ఏం చేస్తాడంటే శోధించే దేవుడు కాదండి, దేవుడు పరిశోధించే దేవుడు. మనకున్న గొప్ప దేవుడు పరిశోధించి తగిన సమయంలో అది వారికి దయచేస్తాడు. రాజేష్ బ్రదరు సిస్టర్ వెనకాల కొన్ని లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి. లక్షలండి. నేను ఎలా చెప్తున్నామంటే మా డినామినేషన్ నుంచి సేవకుల మీటింగ్ అని పాస్టర్లు అందరూ కూడుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక్కో మందిరంలో దగ్గర 400-500 గ్యాదరింగ్ ఉంటుంది. అలాగే దగ్గర 500 మంది పాస్టర్లు ఉంటారు. మేము వెళ్ళిన ప్రతి సేవకుల మీటింగ్లో బ్రదర్ పేరు, సిస్టర్ పేరు ఇస్తాం అన్న ప్రత్యేకమైన అంశం అని ఇచ్చినప్పుడు ఆ సేవకుల మీటింగ్లో ప్రేయర్ చేస్తారు. మరలా వాళ్ళు సంఘాల ద్వారా ప్రేయర్ చేపిస్తాడు. బైబిల్లో రాసి ఉంటుంది కదండి, మీరు అడగక ఏ మేలు పొందలేకపోతున్నారు. మనం అడగాలి. ప్రతిదీ కూడా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే దేవుని నమ్మి దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి. తర్వాత చదువమ్మా. గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. మిమ్మల్ని గురించి ఎల్లప్పుడూ కూడా దేవుడు చేసిన గొప్ప కార్యానికై. ఇది మరలా ఈ విషయము మొన్న ఎప్పుడమ్మా సేవకుల మీటింగు? లాస్ట్ మంత్ సేవకుల మీటింగ్ ఎప్పుడైంది? 13వ తారీఖు సేవకుల మీటింగ్లో సేవకులకు చెప్పినప్పుడు ఆ రోజు 500 మంది కూడా చాలా సంతోషించి దేవుణ్ణి మహింపరిచారు దేవుడు చేసిన కార్యాలకి. కనుక ఏంటంటే రాజేష్ భవానీ వాళ్ళ జీవితంలో దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసి చక్కటి బాబుని, అసలు నిజంగా ఎంత ముద్దుగా ఉన్నాడంటే అసలు వదలబుద్ధి వేయలేదు. మా ఇంట్లో మొన్న వచ్చినప్పుడు నేను మా మిసెస్ తోటి అన్నాను, అక్క మర్చిపోయి ఒక రోజు వెళ్ళిపోయినా బాగుండేది, బాబు నుంచి చేసుకుందామని. అలాంటి చక్కటి బాబుని తగిన సమయంలో దేవుడు వారికి ఇచ్చాడు. కనుక ఇప్పుడు కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. స్మృణా సంఘస్థులందరికీ కూడా, ఇక్కడ ఉన్న వారందరికీ కూడా వారి కుటుంబాలను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ సమయంలో చిన్న విషయం చెప్పాలి. అది అయిపోయిన తర్వాత మన అంకుల్ ప్రేయర్ చేసి బాబుకి పేరు పెడతారు. ఇవాళ మార్నింగ్ మేము భవనకు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే కరెక్ట్గా 1 ఇయర్కి ప్రేయర్ చేసిన 1 ఇయర్కి బాబు పుట్టాడని. సారీ 2 ఇయర్స్కి బాబు పుట్టాడు.
అది ఏంటంటే మా మ్యారేజ్ డే జూలై 20th, 19వ తారీఖు అంకుల్, ఆంటీ ఇంకా మా రిలేటివ్స్ కొంతమంది అందరూ వచ్చి భవన్ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సరే వీళ్ళు నైట్ ఉన్నారంటే ఆ నైట్ వీళ్ళందరూ ఏం చేశారు అనేది ఇంపార్టెంట్. ఆ నైట్ ఏం చేశారంటే నైట్ మొత్తం ఉండి హోల్ నైట్ ప్రేయర్ చేశారండి. 19వ తారీఖు నైట్ స్టార్ట్ చేస్తే 20వ తారీఖు ఎండ్ అయింది. 20వ తారీఖు బాబు పుట్టాడు. సేమ్ నెల జూలై 20వ తారీఖున బాబు పుట్టాడు. అది ఒక నిజంగా అద్భుతం కింద అనుకోవచ్చు. దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. నిజంగా చెప్పాలంటే భవన్ అక్క సాక్ష్యం విన్నారు కదా. ఫస్ట్ టైం అక్క కన్సీవ్ అయినప్పుడు అది అనౌన్స్ చేద్దామని అనుకున్నాము. ఆ టైంలో కొంచెం అది అబౌట్ అయిందని తెలిసేసరికి నిజంగా భవన్ అక్క పెయిన్ని అది వివరించలేం. అంటే మాకు చెప్పినప్పుడు సంతోషం ఎలాగైతే ఉందో అది రెండోసారి ఇలా అయ్యింది పండు, ఇలాగా అనౌన్స్ చేద్దామని ఇంకా కొన్ని డేస్లో అనౌన్స్ చేయాలి, అది మందిరంలో అనౌన్స్ చేయాలి. ఆ టైంలో ఇలాగ అయ్యింది అని చెప్పేసరికి ఎంత భయంకరమైన బాధ అనిపించిందంటే మాకు ఆ విషయం చెప్పినప్పుడు, అంటే కన్సీవ్ అయ్యానన్న విషయం చెప్పినప్పుడు ఉన్న సంతోషం ఆ తర్వాత లేదు. తర్వాత ఎంతో డల్ అయిపోయారు అక్క, ఎంతో డల్ అయిపోయారు. అసలు ఎంతో భయంకరంగా బాధపడుతుండడమే అనమాట. ఎంతో బాధపడుతుండే పింకీ. నేను ఇంకా ఎప్పటికప్పుడు ఇంకా గ్యాప్ తీసుకోకుండా వస్తుండేవాళ్ళం. ఎందుకంటే మళ్ళీ ఏమైపోతుంది అక్క, ఏమైపోద్ది అని ఇంకా అలా కంటిన్యూస్ గ్యాప్ తీసుకోకుండా వస్తుండేవాళ్ళం. అదే ప్రకారంగా ఎక్కువ మంత్స్ కూడా టైం పట్ల, అంటే అది జరిగి ఎక్కువ మంత్స్ కూడా 6 మంత్స్లో మళ్ళీ కన్సీవ్ అయింది. వెంటనే అప్పటి నుంచి ఇంకా చాలా సంఘం కూడా ఎంతో భారంగా ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సమయంలో అంకుల్ చిన్న ప్రార్థన చేసి బాబుకి పేరు పెడతారు. ప్రార్థన చేసుకుందామండి. మనం ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని విన్నాము. దేవుడు రాజేష్ అలాగే బాబాని, సిస్టర్ల కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించి వారి కుటుంబంలో చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించుకుందాం. ప్రియమైన ప్రభువ, మీరు వారి కుటుంబంలో మీరు చేసిన మహత్ కార్యాన్ని బట్టి, అద్భుత కార్యాన్ని బట్టి, చేసిన మేలును ఉపకారాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువ. మీరు మహిమగల దేవుడు. ఆ కుటుంబం కోసం ఎందరో ప్రార్థించారు. స్థానిక సంఘ కాపరి భారభరితమైన ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఆ కుటుంబం చేసినటువంటి ప్రార్థనలు, విజ్ఞాపనలు మీరు ఆలకించి గొప్ప కార్యం చేశారు. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వస్తారు అని నీ వాక్యం సెలవిచ్చినట్లుగా మీరు ప్రార్థన ఆలకించే దేవుడు కనుక అందరి ప్రార్థనలు, విజ్ఞాపనలు విని వారి జీవితంలో నోటి నిండా నవ్వుండేటట్లుగా మహత్కార్యం, అద్భుత కార్యం మీరు చేసినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఇక జరగబో కార్యక్రమాన్ని కూడా మీరే జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రాజేష్ బ్రదర్ అలాగే భవానీ సిస్టర్ బాబుని తీసుకొస్తారు. నిజంగా మరి ఎంత అద్భుతమైన సాక్ష్యం మనం విన్నాము. దేవుడు వారికి చక్కని బిడ్డనిచ్చినందుకు ప్రభు నామములో నామకరణం చేయడం అనేది చాలా ఆశీర్వాదకరమైనది. మనం ఒక సాక్ష్యాన్ని విన్నాము. ఆ సాక్ష్యాన్ని మరి నిజంగా మీ అందరి హృదయాల్లో ఒక స్థిరమైనటువంటి సాక్ష్యంగా నిలిచిపోయింది. ఎందుకంటే దేవుడు ఎంతో అద్భుత రీతిలో వారిద్దరిని ప్రేమించి వారు పడిన బాధ, శ్రమ, దుఃఖం అంతా కూడా మర్చిపోయేటట్లుగా దేవుడు ఒక చక్కని బిడ్డను అనుగ్రహించినందుకు దేవుని స్తుతిస్తున్నాం. మరి ప్రభు నామంలో నామకరణం చేయడం చాలా ఆశీర్వాదకరమైనది. ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజేష్ బ్రదర్ అలాగే భవానీ సిస్టర్ని మీరు ప్రేమించి అద్భుత రీతిలోనైనా వారికి అనుగ్రహించిన ఈ బిడ్డను బట్టి వందనాలు, స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ కనికరమును బట్టి వారిని ప్రేమించి వారి కుటుంబంలో ఉన్న దుఃఖము బాధ ఎగిరిపోవునట్లుగా ఒక నూతనమైన ఆనందాన్ని ఈ బిడ్డ ద్వారా వారికి ప్రసాదించినందుకు మీకు వందనాలు. ఈ బిడ్డ నీ నామములో బలమైన సాక్షిగా ఎదుగునట్లుగా బలపరిచి మీరు మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరి నా చేతులు ఉన్నటువంటి చిన్న బిడ్డ నిజంగా వారి తల్లిదండ్రులకు అలాగే వారి బంధువులకు సంఘానికి మరి ఎవరెవరైతే ప్రార్థన చేశారో వారందరికీ కూడా నూతనమైన ఆనందం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఈ బిడ్డను మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో జైనిష్ బాబు అని నామకరణ చేస్తున్నాం. అందరు చప్పట్లు కొట్టండి ఒకసారి. మరి జైనిష్ అంటే ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ అన్నమాట. మరి ఎక్సలెంట్గానే ఉన్నాడు చూడడానికి కూడా, అలాగే దేవుని జ్ఞానములో మరి ఎక్సలెంట్గానే ఎక్స్ట్రాడినరీ పర్సనల్గా ఉండినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రియమైన ప్రభువా, జైనిష్ బాబు కొరకు మరొకసారి నీ బంగారు పాదాల దగ్గరికి వస్తున్నాను. ప్రియమైన తండ్రి, ఇక్కడ చేరిన వారే కాదు, తల్లిదండ్రులకు ఎంతమంది ప్రార్థించారు వారందరికీ ఆనందకరమైన బహుమానంగా ప్రభువా ఈ బిడ్డను మీరు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు. జైనిష్ బాబు ఎడల దయ చూపించి గొప్ప వ్యక్తిగా మీ యొక్క ఏర్పాటులో మీ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే బలమైన సాక్షిగా ఈ బిడ్డను నిలబెట్టుకొని జ్ఞానమందు వయసునందు నీ దయలో మనుషుల దయలో ఎదుగునట్లుగా అన్ని విషయాల్లో మీ ఆత్మతో నింపి బలపరిచి మహిమ పొందమని దీర్ఘాయుష్షు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మీరందరూ ఒకసారి జైనిష్ బాబు అని పిలవండి. అందరికీ వందనాలు. దయచేసి గమనించండి, కూడి వచ్చిన అందరికీ కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. మొదటిగా ఎవరైతే బీ షిఫ్ట్స్ డ్యూటీస్కి వెళ్ళవలసిన వారు, ఎవరైతే బీ షిఫ్ట్స్ వెళ్ళాలో వారు మాత్రం భోజనంకి వెళ్ళండి. తర్వాత అందరూ కూడా మనం భోజనాల్లో పాలు పంపులు పొందుకుందాం. ప్రార్థన ఆశీర్వాదం. మహాపరిశుద్ధును మహాగణను నిత్య నివాసైన మా యేసుక్రీస్తు ప్రభువా, ఆయనకే లెక్కలేనన్ని వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయనా ఈ దినాన్న నాయన రాజేష్ అన్నని నాయన భవనకుని నాయన జ్ఞాపకం చేసుకొని నాయన ఇచ్చిన జైనిష్ని బట్టి నాయన వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. నాయన ఇక్కడికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి. నాయన ఎవరైతే ఈ సాక్ష్యాన్ని వింటూ ఉన్నారో నాయన వారిలో కూడా నాయన మీరే కార్యం చేయండి, సహాయం దయచేయండి. నాయన అలాగే ఈ సమయంలో నాయన మేము తిరిగి వెళ్తుండగా మీ సన్నిధి మా వెంట ఉంచండి, క్షేమంగా మా గృహాలు చేరుకునేలాగా నాయన మీరే సహాయం దయచేయండి, తోడై ఉండండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన సన్నిధి, సహాయము, సహవాసము కూడొచ్చిన మనందరికీ మన కుటుంబ సభ్యులందరికీ సదాకాలం తోడయండి, కాపాడగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్.